अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। सदाशिवसमारम्भं शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। नित्यानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं विश्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ఏమ్మా ఏమ్మా పెట్టమ్మా ముంచు. యాజ్ఞవల్క్యుడు ఆత్మవారే ద్రష్టవ్యం అన్నాడు కదా. ద్రష్టవ్యం అంటే చూడమనే అర్థం. చూడడానికి కళ్ళుంటేనే చూడడానికి వీలవుతుంది, కళ్ళు లేకపోతే చూడడానికి వీలు కాదు. చూడు అంటే అర్థం ఏమిటంటే అదేమిటో ఆ సంగతి కొంచెం చూసి రారా అంటాం. ఎవరినన్నా ఏదైనా ఒక విషయం జరగాలంటే ఒకసారి చూసి రారా అంటాం. చూసి రారా అంటే అర్థం ఏమిటి? దాన్ని గురించి తెలుసుకొని రా అని. చూడు అన్న పదానికి చూడమని కాదు, లిటరరీ మీనింగ్ చూడమనే కదా. నిజంగా అంతరార్థం ఏమిటంటే దీన్నే డీకోడ్ చేయటం అంటారు. పదాన్ని యాజ్ ఇట్ ఈజ్ కాకుండా డీకోడ్ చెయ్యాలి. ఏమ్మా ఆత్మవారే ద్రష్టవ్యో శ్రోతవ్యో మంతవ్యో నిధిధ్యాసితవ్య అన్నాడు. ద్రష్టవ్యో ఒకసారి చూసిన తర్వాత ఇంకా శ్రోతవ్యో ఎందుకు అంటే దాన్ని గురించి నీకు క్షుణ్ణంగా తెలియాలి. క్షుణ్ణంగా తెలియాలి అంటే ఆత్మని గురించి క్షుణ్ణంగా ఆత్మవారే అన్నాడు కదా, ఆత్మని గురించి క్షుణ్ణంగా నీకు తెలియాలి. ఎవరు చెప్తారు అంటే శాస్త్రం చెప్పాలి. శాస్త్రం మనకేమిటి అంటే వేదమే. వేదాన్ని ఎవరైతే నమ్మి దాని ద్వారానే నేను తెలుసుకోవాలి అని అనుకుంటున్నారో వాళ్ళందరిది వైదిక ధర్మం. వైదిక ధర్మం అంటే ఏమిటి? వేదాన్ని అనుసరించి తెలుసుకునేది వైదికం కదా. ఆ వేదము డైరెక్ట్గా మనకి చదువుకోవటానికి రాదు. ఎందుకంటే అది సంస్కృతం అంటే మళ్ళీ దాన్ని సంస్కరించి రాసిన భాష. పెద్దలందరూ అది చదువుకుంటే మనకు అర్థం కాదని సంస్కరించి రాశారు కాబట్టి సంస్కృతం ఆల్రెడీ సంస్కరించబడింది అని అర్థం. కృతం అంటే ఏంటి? అది సంస్కరించబడింది. మళ్ళీ మనం సంస్కరించడానికి వీల్లేదు. అంటే మళ్ళీ మనం ఏ రకంగానూ మార్చడానికి వీల్లేదు. ఏదైనా పదాలు మార్చుకోవచ్చేమో కానీ ఏ భాషలోనైనా సంస్కృతంలో మార్చడానికి వీల్లేదు. ఎందుకంటే మారిస్తే అది రకరకాల అర్థాలు, వేరే వేరే అర్థాలు వస్తాయి. ఒక్కొక్క అక్షరానికి ఎంతంత అర్థం ఉంటుందో అమరకోశం అని ఒకటి ప్రత్యేకంగా దానికోసం డిక్షనరీ, దాన్ని అమరకోశం అంటారు. అది చదువుకోవాలి. ఒక పదానికి ఎన్ని పర్యాయ పదాలు ఉంటాయి, ఎన్ని నానార్థాలు ఉంటాయి అందులో ఉంటుంది. సంస్కృతం చదువుకున్న వాడికి మాత్రమే అది తెలుస్తుంది.
మనం అందరం సంస్కృతం చదువుకోలే. సెకండ్ ఇయర్లో చాలా మార్కులు వస్తాయని ఇంటర్మీడియట్లో సెకండ్ ఇయర్లో నాది సెకండ్ లాంగ్వేజ్ సాంస్క్రిట్ అండి అంటారు. సాంస్క్రిట్ అది కూడా ఇంగ్లీష్లో చెప్పుకుంటాం. సంస్కృతం అన్న పదం చదవడం రాదు, రాయడం కూడా రాదు మనకి. ఏదో 4 పదాలు అది కూడా మన కోసం ఏం చేశారంటే దానికి తెలుగులో రాయండిరా నాయన, ఇంగ్లీష్లో అన్నా రాయండి, మీకు ఏ లాంగ్వేజ్ వస్తే ఆ లాంగ్వేజ్లో రాయండి. అందులో ఆ భాషని మనం ఎట్లయినా కొంచెమైనా మనకు పరిచయం చేయాలన్న ఉద్దేశంలో దానికి మీకు సబ్జెక్ట్లో పెడితే 4 మార్కులు వస్తాయి కదా. దాంట్లో చెప్పా కదా, వస్తే 0 లేకపోతే 100 లెక్కల్లో లాగా. అందుకని దాంట్లో 90 మార్కులు, ఏదో చాలా ఒక 10 క్వశ్చన్లు రైట్ అయినా కూడా 90 మార్కులు వస్తాయి కదా. మీ లాంగ్వేజ్లో రాయమంటారు, అది కూడా లాంగ్వేజ్ ఏం పట్టించుకోరు. మొత్తానికి ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళందరూ సెకండ్ లాంగ్వేజ్ మాత్రం సంస్కృతికి తర్వాత అక్కర్లే, అంటే 2 ఇయర్స్ అయిపోయిన తర్వాత ఇంకా సంస్కృతంతో మనకు సంబంధం లేదు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఆ 2 సంవత్సరాల్లో మీరు నేర్చుకున్న ఆ జ్ఞానంతో మీరు సంస్కృత లిటరేచర్ చదువుతారు. మీరు ఏ సబ్జెక్ట్ అన్నా చదువుకొని కనీసం ఇది చదువుతారు, దానివల్ల మీకు ఏదైనా కొంత తెలుస్తుంది అన్న ఉద్దేశం కావచ్చు. ఇంటర్మీడియట్లో సంస్కృతి పెట్టిన వాళ్ళ ఉద్దేశం అది అయ్యి ఉండొచ్చు. కానీ మనం తర్వాత మనకు అక్కర్లే, ఎందుకంటే మనకు అసలు మన చరిత్రను గురించి తెలుసుకోవాలని కానీ, మనం వైదిక ధర్మంలో ఏముందో తెలుసుకోవాలని కానీ మనకు తెలియదు, అవసరం లేదు. మనకి ఏం అవసరం అంటే మన 3 కోసం నిజంగా అది అక్కర్లేదు. కానీ ఈ 3 కాదు మీకు కావాల్సింది. మీరే చెప్తున్నారు చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం అంటున్నారు. ఏంటి 6:45 అది కరెక్టేనా? ఓ మనం ఇప్పుడు మొదలు పెట్టుకున్నామా ఏమ్మా? అదే ఓ సరే ఏమ్మా ఏం చెప్తున్నా? చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం అంటున్నాం. చతుర్విధ ఫల పురుషార్థాలు ఏమిటి అంటే ధర్మ, అర్థ, కామ, మోక్ష. అంటే మన లక్ష్యం ఏమిటి అంటే మోక్ష. కానీ మనం ఏమనుకుంటామంటే ధర్మ, అర్థ, కామ, మోక్షాల్లో అర్ధకామాలకు మాత్రమే ప్రాముఖ్యం ఇస్తున్నాం. అర్ధకామాలంటే ఏమిటి? ఒకటి పబ్లిక్ లైఫ్, ఒకటి ప్రైవేట్ లైఫ్. నా డబ్బులు నేను సంపాదించుకోవాలి, దాంతో నేను జీవితాన్ని గడుపుకోవాలి. కానీ ఈ రెండింటిని చూడండి, ద ప్రోడక్ట్ ఆఫ్ ద ఎక్స్ట్రీమ్స్ ఈజ్ ఈక్వల్ టు ద ప్రోడక్ట్ ఆఫ్ ద మీన్స్. మీకు చెప్తున్నాడు అంత్యముల లబ్ధము మధ్యముల లబ్ధముతో సమానము అంటున్నాడు. అంటే అర్థం ఏమిటి? ఈ రెండింటి వల్ల నువ్వేదైతే సంపాదించుకుంటున్నావో ఈ రెండింటి వల్ల సంపాదించుకునేది అది. అయితే 2 సమానమే కదండి, మేము ఈ 2 సంపాదించుకుంటే అయిపోలేదా, ఈ 2 మాకెందుకు అని మీరు అంటారు కదా. చాలా కరెక్ట్, మీ మాట కూడా మేమేం కాదని చెప్పటం లేదు. ఎందుకంటే నీ దగ్గర నేను నాది అనే 2 ఉన్నాయి. నీ నాదికి ఈ 2 కరెక్ట్గా సరిపోతాయి, నీ నేనుకు ఈ 2 కరెక్ట్గా సరిపోతాయి. నీ నేను నాది నువ్వు విడదీసుకోకుండా నువ్వేం చేస్తున్నావంటే కదా ఈ రెండిటికి కలుపుతున్నావు, పైకి చెప్తున్నావు కదా. ధర్మ మోక్షాలు నాకు కావాలి, నిజమే, ఎందుకంటే పురుషార్థాలు 4 కావాలంటున్నావు నువ్వు. కానీ నువ్వేం చేస్తున్నావంటే 2 సంపాదించుకుని ఈ రెండిటితో సమానమని మీరే చెప్పారు కదా. ఈ 2 మేము సంపాదించుకుంటున్నాము, ఈ 2 మాకు ఆల్రెడీ వచ్చినట్లే, అంతే కదా. ఈ 2 కదా ఏమంటున్నాడు? ఈ రెండు సమానం అన్నాడు. సమానమే. ఎవరికి సమానం? నీ దగ్గర 2 ఉన్నారు, ఒకడికి ఇవి 2 కావాలి, ఒకడికి ఇవి 2 కావాలి. నువ్వేం చేసావంటే నీ దగ్గర ఉన్న 2ని ఒకడిని చేసేసి కదా, ఆ ఒకడికి ఈ 2 ఇచ్చేసి జన్మలకు వెళ్తున్నావు. ఈ మాట నీకెవరు చెప్పాలంటే శాస్త్రం చెప్పాలి. శాస్త్రమా మనకు అర్థం కాదు,
శాస్త్రం చెప్పేవాడా మనకి లేడు కదా. అందుకని మన పెద్దలు ఏం చేశారంటే శృతి అన్నారు. శృతి అంటే విని నేర్చుకుండేది కదా. శ్రోతవ్యో అన్నాడు కదా యాజ్ఞవల్క్యుడు. శ్రోతవ్యో అంటే అర్థం ఏంటి? వినరా నాయన. వినాలంటే ఎవడో ఒకడు చెప్పాలి. ఆ చెప్పాల్సిన వాడికన్నా కనీసం అది చదువుకోవాలి. నువ్వు వినాలంటే కదా. అందుకని ఆ ఎవడో ఒకడు చదువుకుని ఆ చదువుకున్న దాన్ని శాస్త్రము అనే పేరుతో శృతి, అది శృతి. శాస్త్రం ఎప్పుడు కూడా నీకు వినడానికి వీలయ్యేది కదా. శాస్త్రం అంటే ఏమిటండి? సైన్స్. సైన్స్ గురించి వినురా నాయన. విన్న తర్వాత ఏం చేస్తాడంటే ఆ సైన్స్లోనే ప్రాక్టికల్ అని కూడా ఒకటి ఉంటుందిరా. ఈ రెండూ తెలిస్తే నీకు ఆ ప్రాక్టికల్ ద్వారా ఈ నేను ఈ నాది అనే వాళ్ళు ఇద్దరు ఉన్నారా నా దగ్గర. ఇద్దరున్నారు. ఆ ఇద్దరు ఎలా ఉన్నారంటే ఒకడుగా ఉన్నాడు. నా దగ్గర కాసుల పేరు ఉంది, బంగారము ఉంది. అయితే బంగారం విడిగా కాసుల పేరు విడిగా లేదు. ఈ నేను నాది అనేవాళ్ళు విడివిడిగా గనక ఉంటే ఒరే ఇంతవరకు నేను గాడిదిరా. మనం ఈ ఆస్తి పంచుకుంటాం చూడండి. పంచుకునేటప్పుడు ఒరే ఇంతవరకు పెద్దవాడిదిరా, దీంట్లో నుంచి ఒక అంగుళం కూడా ఒరే నువ్వు చిన్నవాడిది అంటావు రావాకు, ఇది నీది ఇది వీడిది పంచేశానురా అని చెప్తాం. అట్లా వీళ్ళిద్దరు పంచుకోలే. అందుకని వీళ్ళిద్దరు ఏమైనారు? వీళ్ళిద్దరుగా ఉంటూనే వీళ్ళు ఒకళ్ళుగా తయారైనారు మన దగ్గర. అందుకని ఇద్దరు అని అనకుండా ఒక్కళ్ళు అని అనకుండా అద్వైతం అన్నారు. ద్వైతం అంటే రెండు, అద్వైతం అంటే రెండు కానిది. ఎప్పుడూ కూడా రెండుగా అవడానికి అది వీల్లేదు. మరి ఒకటేనరా అంటే ఒకటి కాదు. మీకు అర్థమైందా అద్వైతం అంటే ఏమిటి అని? అద్వైతం అంటే ఏమిటి? రెండు కానిది. ద్వైతం అంటే రెండు, రెండు కాదు. ఇది ఇది ఒకటే, కానీ ఒకటిగా నీకు కనపడదు. ఒకటిగానే కనిపిస్తుంది, రెండుగా నీకు కనిపించదు. మరి ఎప్పుడు కనిపిస్తుందండి నాకు? శాస్త్రం ఆధారం చేసుకుంటే కనిపిస్తుంది. శాస్త్రం అంటే వేదం నుంచి శాస్త్రం వచ్చింది. శాస్త్రాలు షట్ శాస్త్రాలు. షట్ అంటే ఏమిటి? ఆరు. ఎందుకు ఆరు అంటే చూడండి వేదంలో ఏమేమి ఉన్నాయి? భగవంతుడి గుణాలు ఏమేమిటి? 6 గుణాలు కదా, రాసుకున్నాం కదా మనం. జ్ఞానం, ఐశ్వర్యం, శక్తి, బలం, ఏమ్మా బలం, వీర్యం, తేజస్సు. మర్చిపోవాకండి, అందుకే బోర్డు మీద రాశా, మీరు మర్చిపోతారేమోనని. భగవంతుడు 6 గుణాలు గలవాడు. అమ్మవారు షాడ్గుణ్య పరిపూరిత. నేను సృష్టించటంలో ఈ పదాలు. మరి మీరేం చేస్తున్నారమ్మా అంటే ఏ శాస్త్రమైతే చదువుకొని అది చెప్పడానికి ఒక శ్రోతకి వినిపించడానికి శృతి అంటారు దాన్ని. శృతి. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం. ఇది విన్నారా ఎప్పుడున్నా? అంటే శృతి, ఆ శృతిని స్మృతిలోకి తెచ్చుకుని జ్ఞాపకం తెచ్చుకొని, ఎందుకంటే ఆ శృతిని నేను ఎప్పుడో చదువుకున్నా, ఇప్పుడు దాన్ని ఏం చేయాలి? నేను జ్ఞాపకం తెచ్చుకోవాలి. నేను జ్ఞాపకం తెచ్చుకున్నప్పుడు అది ఏమవుతుంది? స్మృతి అవుతుంది. స్మృతి ఆ పదం రాసి చూపిస్తా. నేను తర్వాత మళ్ళీ బోర్డు మీద లెన్సులో వినుండరు, వినండి. స్మృతి నాకు అందట్లేదుగా, ఇంకొక్కరో దగ్గర రాని. నేను మళ్ళీ లేచినప్పుడు అంతా చెప్తాను, దగ్గర రాని. స్మృతి. స్మృతి అంటే ఏమిటి అంటే శ్రోత. నేను విన్నాను. దేంట్లో విన్నాను? శాస్త్రంలో విన్నాను. శాస్త్రం ఎక్కడి నుంచి వచ్చింది?
ఆ పరమాత్మలోని 6 గుణాల నుంచి వచ్చింది. దాన్ని శాస్త్రము అని ఎందుకన్నారంటే శాసించి చెప్పేది. శాసించి చెప్పేది, శాసించి చెప్తుంది. శాసించడం, శాసనము అంటే ఏమిటంటే ఆర్డర్. ఆర్డర్లో ఇది చెయ్యొచ్చా ఇది చెయ్యకూడదా అంటానికి వీల్లేదు. అందుకని వేదం ప్రభు సంహితం అన్నారు. ప్రభు సంహితం అంటే అర్థం ఏమిటి? రాజుగారు ఎట్లాగైతే ఆర్డర్ వేసేస్తారో, జీవో నంబర్ 1, జీవో నంబర్ సో అంటాం. ఆ జీవో ఏమంటే గవర్నమెంట్ ఆర్డర్. గవర్నమెంట్ ఆర్డర్ని ఎవడు మనం రాయడానికి వీల్లేదు కదా. శాస్త్రం అంటే శాసించి చెప్తుంది. శాసించి అంటే దీంట్లో ఇంకేమీ మాడిఫికేషన్స్ ఉండకూడదు. అది ఏం చెప్పిందో అది విను. అర్థమైందా? శాస్త్రం శాసించి చెప్తుంది. వేదం ప్రభు సంహితం అంటారు దాన్ని. ప్రభు సంహితం అంటే ఏమిటి? రాజుగారు ఎట్లాగైతే ఆర్డర్ వేస్తాడో ఆ ఆర్డర్ని మనం ధిక్కరించడానికి వీల్లేదు కదా. రాజేశ్వరి రాలేదా? అరే, కొంచెం చదువుకున్న వాళ్ళకి ఇది అర్థమవుతుంది కదా అనుకుంటే వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు రారు. నేనేం చేస్తాను కదా. వేదం ప్రభు సంహితం, కావ్యం కాంతా సంహితం. ఏమ్మా, కావ్యం ఎట్లా చెప్తుందంటే ఇంట్లో పెళ్ళాము భర్త దగ్గరికి చేరి ఈ పని చెయ్యాలండి, చేయకపోతే వీలు కాదు, చేస్తే పాపం వాళ్ళకి సహాయం చేస్తే ఎంత మంచిది కదా, మనకు పుణ్యం వస్తుంది, మన పిల్లలు బాగుంటారు, ఏదో చెప్తుంది. ఆమెకు ఒక టైం అంటూ ఉండదు. ఏ టైంలోనైనా ఇంట్లో పడి చెప్తూనే ఉంటుంది. కావ్యం అట్లా చెప్తుందిట. ఏమ్మా, మిత్ర సంహితం, కావ్యం కాంతా సంహితం. ఇంకోటి మిత్ర సంహితం, స్నేహితుల్లాగా చెప్పాలి. నాకు గుర్తు రాలేదురా. వేదం ప్రభు సంహితం, శాస్త్రం మిత్ర సంహితం, కావ్యం కాంతా సంహితం. ఈ రకాలుగా శాస్త్రం వేదం చెప్పిందిట. అందుకని ఎవరైతే ఆ శాస్త్రాన్ని శృతిలో నుంచి స్మృతిలోకి తెచ్చుకొని చెప్తున్నారో అది శృతి. అది శృతి, ఇది స్మృతి. స్మృతి అంటే జ్ఞాపకం, శృతి అంటే మన చదువుకున్నది, స్మృతి అంటే జ్ఞాపకం. ఈ స్మృతిని ఎవరైతే పాటిస్తారో, స్మృతి అంటే ఆగమం, గురువు చెప్పేది వాడు స్మృతిలో ఉంటేనే చెబుతాడు, మర్చిపోతే చెప్పలేడు కదా. ఎవడైతే ఆచరిస్తాడో వాణ్ణి స్మార్తులు అన్నారు. స్మార్తులు అన్న పదం విన్నారా? మేము దాని అర్థమే మాకు తెలియదండి, మీరు కొత్తగా చెప్తున్నారు కదా. స్మృతిని ఏమ్మా, వేదాన్ని అనుసరించే వాళ్ళు దాన్ని వైదికం అన్నారు. ఇది పైన ఉండాలి, అది కింద ఉండాలి. ఏమ్మా, ఇవి ధర్మాలు. ధర్మం అంటే ఏమిటి? ధర్మ అర్థ కామ మోక్షం అన్నామే. ధర్మం నుంచి మోక్షం పొందడానికి ఈ రెండిటికి సంబంధించినవి కాదు. ఎందుకంటే ఈ రెండు సమానం అనుకున్నాం కదా. ఎవరెవరికి? ఒక నాదికి ఒక నేనుకి. ఆ నాది నేనుకు కలిసి ఏమైనారు? ఈ 4 ఒక నాదికే పెట్టేశాం. ఎందుకంటే నాది నేనేం చేశాం? మనం చాలా తెలివిగల వాళ్ళం. మనం కాదు, ఈ సృష్టి జరిగిన మొదట్లో వాళ్ళే చేశారు ఆ తప్పుడు పనులన్నీ. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం వరకు ధర్మం ఒక 4 పాదాలతో, 3 పాదాలతో, 2 పాదాలతో నడిచిందని మనకు తెలుసు కదా. కలి వచ్చేటప్పటికి, ఇది కలియుగం కదా, కలి వచ్చేటప్పటికి
ధర్మం 4వ కాలు కూడా అయిపోయింది. ధర్మం ఉండదు. ధర్మం లేక ఏమైంది? కలియుగం ఇవాళ రాలేదు కదా, ఇప్పుడు 5000 సంవత్సరాలు అన్నారు కదా. శంకర భగవత్పాదులు పుట్టి ఇప్పుడు మనకి తెలిసే 2025, 26, ఇంకా అంతకు ముందు క్రీస్తు శకం కదా ఇది. క్రీస్తు శకం నుంచి కౌంట్ చేసుకుంటే ఇది 2000 సంవత్సరం, 2020, 26 కదా. ఇంకా ముందు సంగతి. కలియుగం అప్పుడు స్టార్ట్ అయింది. ఈ కలియుగంలో ధర్మం ఒక్క పాదంతోనే నడుస్తోంది. ఇంకా ఎంత నడుస్తుందో తెలియదు. ధర్మం అసలు అక్కర్లే ఇంకా. అంటే ధర్మానికి హాని కలిగినప్పుడు మాత్రమే పరమాత్మ రావాలి కదా. ఇంకా హాని ఎప్పుడు కలిగిందో, ఎంత కలగాలో, ఇంకా ఎంత నిరీక్షిస్తున్నాడో ఆయన మనకి తెలియదు. ఏమ్మా ఇప్పుడు వచ్చేటప్పటికీ కలియుగం అనేటువంటిది వచ్చేటప్పటికి శంకర భగవత్పాదులు కలియుగంలోనే పుట్టారు. ఆయన పుట్టక ముందు పరిస్థితి ఎలా ఉందంటే, ఈ ధర్మం అంతా నశించిపోయి పాషండ మతం, వైదిక మతం, స్మార్త మతం చోట్లో పాషండ మతం, పాషండ మతం. మతం అంటే మార్గం. మతం అంటే నా బుద్ధికి ఏది తోస్తే అది. నా బుద్ధికి ఏం తోస్తే నేను అది చెప్తా. నా ఫాలోవర్స్ అందరు అది వింటారు. అంటే నా బుద్ధికి తోచింది అని మీకు తెలియదు. నేనేం చెప్తానంటే, అమ్మ ఇప్పుడు మీరు చెప్తున్నది కూడా అంతే కదా, మాకు తెలియంది ఏదో చెప్పేస్తున్నారు కదా అంటే, నేను రెఫరెన్స్ ఇస్తున్నా. మతంలో రెఫరెన్స్ ఉండదు. మతానికి శాస్త్రానికి తేడా ఏమిటంటే, సైన్స్కి రెఫరెన్స్ ఉంటుంది, మతానికి రెఫరెన్స్ ఉండదు. నాకు తోచింది, మీరందరూ నా మాట వింటున్నారనుకోండి, నాకు తోచింది నేను చెప్తా కదా. అట్లా వచ్చినవే క్రైస్తవ మతం, ఇస్లాం మతం. మతం చూడండి, అవి హిందూ మతం కాదు, హిందూ ధర్మం, సనాతన ధర్మం. మతం అనవాకండి. ఎందుకని? మనది ధర్మం అంటే వేదం నుంచి వచ్చింది మనది. మిగిలినవన్నీ వాళ్ళ ఎవరో ఉంటారు, వాళ్ళ బుద్ధికి ఏది తోస్తే, బుద్ధికి తోచింది కాదు, వాళ్ళు కూడా తప్పు చెప్పట్లేదు, వాళ్ళకి అది అర్థమైంది, వాళ్ళ స్మృతిలో నుంచి వచ్చిందే. కానీ వాళ్ళని ఫాలో అయిన వాళ్ళకి వేదంలో ఈ మాట ఉందిరా అందుకని నేను చెప్తున్నాను వాళ్ళు చెప్పలేరు. ఎందుకని? అది వాళ్ళు చదువుకోలేరు. అర్థమవుతుందా? అప్పటికి ఏమొచ్చినాయి అంటే, పాషండ మతము అనేటువంటివి. ఎవరెవరు ఈ మతాన్ని ఫాలో అయినారంటే, నేను ఇక్కడ రాస్తాను కదా, ఇది మన పాఠానికి సంబంధించిన కాదు, పాఠానికి పూర్వస్థితి. మీకు అది కూడా తెలియదు కదా. మామూలుగా రెగ్యులర్గా చదువుకున్న వాడికి ఆ క్లాసులో పాఠం చెప్పచ్చు. మీరందరూ 1వ క్లాసు 2వ క్లాసు చదువుకుని నా దగ్గరికి రాలే, అందరూ ఏకంగా MA క్లాసులో వచ్చి కూర్చున్నారు కదా. ఇవి మీకు 1వ క్లాసులోనో 2వ క్లాసులోనో 10th క్లాసులోనో కనీసం ఈ సిలబస్ కంప్లీట్ చేసి ఉంటే మీ టీచర్లు, ఇప్పుడు నాకు ఈ కష్టం ఉండదు. ఆల్రెడీ యూనివర్సిటీ నన్ను మీ దగ్గరికి MA క్లాసులో కూర్చోబెట్టమని పంపించింది, నన్నేమో లెక్చరర్గా ఇక్కడ బారేసింది. నీ చావు నువ్వేమన్నా చావు, నీకు పంపించిన స్టఫ్ ఇది, ఈ మెటీరియల్ని నువ్వు బాగు చేసుకో. ఒక కంసలి వాడు చాలా తెలివిగలవాడు, మంచిగా నగలు చేయగలడు. వాడి దగ్గరికి 14 క్యారెట్స్ గోల్డ్, 18 క్యారెట్స్ గోల్డ్ తెచ్చిచ్చారు తలా కాస్త కదా. దీంతో సొమ్ములు చేయమన్నారు. వచ్చే సొమ్ము ఎట్లా తయారు కావాలంటే 22 క్యారెట్స్ హాల్ మార్క్ వేయటానికి వీలైన బంగారం నగ కావాలి. వాడు ఏం చేస్తాడు చెప్పండి? ఎక్కడెక్కడ అజ్ఞానం ఉందో దాన్ని అంతా తొలగించుకుంటూ, నాయన నీకు ఈ సబ్జెక్ట్ కూడా తెలియదురా,
ఇది తెలుసుకో, ఇది నేను చెప్పటం లేదు, ఇది నేను చదువుకున్నది, నువ్వు చదువుకోలేదు, అందుకు నీకు చెప్తున్నా. ఏమ్మా? ఒక ఆమె ఎవరో చెప్పింది, మీరందరూ ఆమె మాట వింటారేమో కానీ నేను వినాల్సిన పని లేదని. ఎందుకంటే ఎంఏ క్లాసులో కూర్చున్న వాడికి ఎంఏకి కావాల్సిన సిలబస్ పాఠాలు కావాలి కానీ కదా, వేరే వాడికి ఈ పాఠం ఎందుకు అక్కర్లేదు, వాడు వినక్కర్లే. పొలంలో వ్యవసాయం చేసుకునేవాడికి వాడికి అరక దున్నుకోవడం వస్తే చాలు, వాడికి చెప్పక్కర్లే. వాడికి చెప్పం కూడా మేము, మీకు చెప్తున్నా మీరు వినమని. శంకర భగవత్పాదులు వచ్చేటప్పటికి ఏమైంది అంటే, కాలం ఎట్లా ఉందో మీరు వినండి. పాషండ మతం అనేటువంటి మతం బాగా వ్యాపించింది. ఈ మతాన్ని ఎవరు ఫాలో అవుతున్నారంటే చార్వాకులు. మీకు కూ సరిగ్గా లేదా? అర్థం కాదా? నేను సరిగా కూర్చోలేదురా, పొజిషన్ సరిగా లేదు. నేను పాఠం చెప్పేప్పుడు లేస్తా. మీకు ఆ పదాలు తెలియాలని నేను రాస్తున్నా. నేను నోటితో చెప్పేయచ్చు కానీ మీరు ఇప్పుడే మర్చిపోతారు. మీ స్మృతిలోకి ఎక్కాలంటే రాయాలి. చార్వాకులు అప్పటికే బౌద్ధులు జైనులు వీళ్ళు ప్రబలిపోయి ఉన్నారు. వాళ్ళు ప్రబలితే మీకేం నష్టం అండి అంటే, అశోకుడిని గురించి మీరు విని ఉంటారు. చాలా గొప్ప రాజు, ఎన్నో యుద్ధాలు జయించాడు. కళింగ యుద్ధంలో అశోకుడికి అప్పటికే బౌద్ధ మతం వ్యాపించి, బుద్ధుడు ఏమంటాడంటే మనోమయ కోశం వరకే బుద్ధుడికి తెలుసు కదా. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో అన్నారు కదా. మనస్సే నీ బంధానికి నీ మోక్షానికి కారణం అంటే మనస్సు ఫైనల్ లెవెల్ అనుకున్నాడు బుద్ధుడు. ఆయన చాలా కష్టపడి సంపాదించుకున్నాడు ఆ జ్ఞానం కూడా. ఆయన నీ మనస్సు ఏం చెప్తే అది వినాలిరా నాయన, అది లౌకికమైనవి చెప్పకుండా వైరాగ్యం చెప్తే నువ్వు అది విను అని మొత్తానికి అటువంటి మతాన్ని వ్యాప్తి చేశాడు. బౌద్ధ సన్యాసులు మన ఇండియాకు కూడా వచ్చి వైదిక ధర్మాన్ని మాన్పిచ్చేసి బౌద్ధ ధర్మాన్ని బోధించారు. అహింస వాళ్ళ దాంట్లో కదా. అహింస మన దాంట్లో అహింస కాదు, హింస చేయమని కాదు, మనిషిని మార్చమంటాడు, వాడికి విషయం చెప్పమంటాడు, వాడే మారతాడు. ఎందుకంటే లోపల ఉన్నవాడు ప్రతి ఒక్కడికి పరమాత్మే. విషయం తెలియక వాడు అజ్ఞానంలో అటువంటి పనులు చేస్తున్నాడు. అశోకుడు కళింగ యుద్ధంలో మనకి చిన్నప్పుడు చరిత్రలో ఈ పాఠం చెప్పుంటారు కదా. ఆ రక్తం అంతా రక్తపాతం చూసి అయ్యయ్యో ఇంతమంది నేను చంపాను కదా ఇంతమందిని కదా, నాకు ఎంత పాపం వస్తుందో. అర్జునుడికి కలిగిన విషాదమే అశోకుడికి కూడా కలిగింది. ఆ కత్తిని అక్కడ పెట్టేసి దాన్ని దాటి ఈ రోజు నుంచి నేను యుద్ధం చేయను, ఎవరన్నా ఎత్తుకుపోని ఏమన్నా చేసుకొని అని బౌద్ధ మతాన్ని స్వీకరించాడు అశోకుడు. అందువల్లే మన దేశం ఇతరులు రావడానికి, దండయాత్రలు చేయటానికి, మన రాజులందరూ యుద్ధం చేయకూడదు అనుకోవడానికి, ఎందుకంటే మనది ఎత్తుకుపోతున్నా మనం ఏం మాట్లాడకుండా కూర్చున్నాం. వాళ్ళందరూ వచ్చి మన దేశాన్ని ఏం చేశారో చరిత్ర చదువుకుంటే మీకు తెలుస్తుంది. శంకర భగవత్పాదులు వచ్చేటప్పటికి ఎట్లా ఉంది అంటే, బౌద్ధం జైనం వ్యాపించి ఉండి చార్వాకం అనే ఒక మతం వ్యాపించి ఉంది. ఈ మూడు మతాల వల్ల దేవుడి అస్తిత్వం మర్చిపోయి దేవుడు ఉన్నాడా లేడా అనేటువంటిది మీమాంస వచ్చింది. ఎందుకంటే అన్యాయం జరుగుతున్న వాడికి అంటే చూసి ఏమిరా దేవుడు అన్నాడు కదా, అన్యాయం జరిగితే నేను వస్తానని, ఇంత అన్యాయం జరుగుతుంటే దేవుడు ఇంకా రాలేదంటే వాళ్ళు లేడేమో, దేవుడు ఉన్నాడా లేడా అనేటువంటివి. వీటి వల్ల ఈ పాషండ మతము, చార్వాక మతం, బౌద్ధ మతం, జైన మతం
అవి ప్రబలి ఉన్నాయి బాగా. అప్పుడు వాళ్ళు ఏమైనారంటే ఆస్తికులు ఉన్నాడా లేడా. మనకు కూడా చాలాసార్లు అటువంటి సందేహం వస్తుంది. కలడందురు దీనులేడ కలడందురు పరమయోగి గణముల పాలన్ కలడందురు అన్ని దిశలను కలడు కలండనడు వాడు కలడో లేడో. గజేంద్రుడికి వచ్చింది ఆ అనుమానం, మనకు చాలాసార్లు వస్తుంది కదా. అంతటా నేను చూశానని వేదం ఘోషిస్తుంటే, అంతటా నీ ఉన్నావని వేదం ఘోషిస్తుంటే, అన్నిటా నేను చూచామని ఋషులు నిరూపిస్తుంటే నాకెందుకమ్మా కనిపించవు. భారతి అడిగింది నన్ను ఒకరోజు. ఆ పిల్ల చచ్చిపోయింది, ఇప్పుడు లేడు. కానీ అది అడిగిన ప్రశ్న, మరి దానికి ఇంత పాఠం చెబుదామంటే అది ఉండి వింటేనే చెప్పేదాన్ని. భారతి అడిగింది ఒకరోజు అర్ధరాత్రి 12 గంటలప్పుడు, ఏమ్మా ఈ అనుమానం చాలామందికి వచ్చింది, మీకు కూడా వచ్చి ఉంటుంది, ఎప్పుడో జీవితంలో ఒక్కసారైనా వచ్చి ఉంటుంది. ఉంటే అంటే మీ ఉద్దేశం ఏంటంటే దేవుడు ఉంటే ధర్మాన్ని కాపాడాలి కదా. అధర్మం పెరిగిపోతూ ఉంటే ధర్మాన్ని కాపాడటానికి దేవుడు రావాలి కదా. ఆయన చెప్పాడు కదా వస్తానో మొర్రో అని. అంటే ఎందుకు రాలేదు అంటే ఆయన అధర్మం ఇంకా ఎంత కావాలో అంత అయినప్పుడు వస్తామని ఆయన ఉన్నాడు. ఆ మాటే మనకేం చెప్పాడో తెలుసునా కదా. శిశుపాలుడు తప్పులు చేస్తుంటే 100వ తప్పు ఎప్పుడవుతుందో అప్పుడు చక్రం పంపించాడు కృష్ణుడు. అంతవరకు పంపలే. కానీ మనకేమనిపిస్తుందంటే మొదటి తప్పుకే పంపించవచ్చు కదా కదా. ఎవడైనా తప్పు చేస్తే మొదటి తప్పుకే శిక్ష రాదు, ఆ తప్పులన్నీ చేయిస్తాడు కదా. ఆయన లెక్కలో అన్నీ రాసి పెట్టుకుంటూ ఉంటాడు, ఏం భయం లేదు, ఎవ్వడు తప్పించుకోవడానికి వీల్లేదు. ఏమ్మా రకరకాలుగా శిక్షలు ఉంటాయి. సివిల్ ప్రొసీజర్ కోడ్ ఉంటుంది, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఉంటుంది. అవి రెండూ ఉన్నాయి, అవి మారవు మనుషుల్ని బట్టి. ప్రస్తుతానికి మారింటాయి, చేయలేకపోతారు. ఆ కాలం అది, మీకు ఆ కాలం గుర్తు చేయడానికి ఈ కాలం కూడా అది ఉంది. ఏమ్మా దేవుడి అస్తిత్వాన్ని ప్రశ్నించేవాళ్ళు, దేవుడు అస్తిత్వం అంటే ఏమిటి, ఉన్నాడా. అస్తిత్వానికి ఆపోజిట్ నాస్తిత్వం. అందుకని ఆస్తికులు దేవుడు ఉన్నాడు అని చెప్పేవాళ్ళు ఆస్తికులు. వద్దులే ఈ స్థి రాయకూడదు. ఈ ఆస్తికి అర్థం మనకున్న ఆస్తి, అస్థి ఇది. ఏమ్మా ఇది రాయదు. ఇంటూ నాస్తికులు. రెండు తెగల వాళ్ళు తయారైనారు. వీళ్ళు దేవుడు ఉన్నాడు అని అంటున్నారు, వీళ్ళు దేవుడు లేడు అంటున్నారు. ఈ అర్థమవుతోందా? నాస్తికులు అంటే ఏమిటి? లేడు, దేవుడు లేడు. మరి ఎవడున్నాడంటే నేను ఉన్నాను. నేను అంటే ఇప్పుడు ఏమవుతాను? నాకు ఈ గుణాల్లో ఏ గుణం నాకు ఎక్కువ ఉన్నా, ఏదో ఒకటి ఎక్కువ ఉంటుంది కదా మనకందరికీ. ఒకడికి శక్తి ఉంటుంది, ఒకడికి తేజస్సు ఉంటుంది, ఒకడికి బలం ఉంటుంది, ఒకడికి ధనం ఉంటుంది కదా. అందరికీ 6 ఉండవు. ఆ 6 ఎవరికి ఉంటాయి? భగవంతుడికే ఉంటాయి. 6 మనకుండవు. ఎందుకని మనకుండవు? నేను భగవంతుడిని తెలుసుకోలే. భగవంతుడిని తెలుసుకుంటే సర్వజ్ఞం సర్వశక్తి సమన్వితం. వీళ్ళు అటువంటి వాళ్ళు కాలే. ఆస్తికులు నాస్తికులు. దేవుడు ఉన్నాడని నమ్ముతున్నారు, బట్ ఉన్న వాళ్ళకి దేవుడు కనిపించటంలే. నమ్మకంతోనే జరుగుతోంది. కనిపిస్తే నమ్మకం దృఢమవుతుంది, దేవుడు కనిపించడానికి వీల్లేదు.
కదా. కనిపించాలంటే ఏం చేయాలి? శ్రోతవ్యో మంతవ్యో కదా. ఇన్ని ప్రొసీజర్లు చెబుతాడు. ఆ ప్రొసీజర్ ఫాలో అవడానికి లేదు. పరిస్థితులు ఎట్లున్నాయి? ఆస్తికులు నాస్తికులు తయారైనారు. ఈ నాస్తికులు దేవుడు లేడు అనేవాళ్ళు అప్పటికే కొంత తయారైనటువంటి బౌద్ధం, జైనం, చార్వాకం, పాషండ మతాలు, ఇవన్నిటిని పాషండ మతం అంటారు. మంత్రం అంటే మననాత్ త్రాయతే, పదే పదే రిపీటెడ్గా మనం చదువుకోవటం వల్ల మనకి దానివల్ల ఒక ఎనర్జీ వస్తుంది. అర్థమైందా? మనం రిపీటెడ్గా ఒక అక్షరాన్ని, కొన్ని అక్షర సముదాయాన్ని చదువుతూ ఉంటే, అంటే పఠిస్తూ ఉంటే శబ్దానికి ఒక శక్తి ఉంది కాబట్టి దానివల్ల ఆ మంత్రశక్తి వల్లే వీళ్ళందరూ కూడా శాపాలు పెట్టడానికి కానీ అనుగ్రహించడానికి కానీ వాళ్ళకి పవర్ వస్తుంది. లేకపోతే ఆ శక్తి రాదు. ఆ మంత్రం ఎక్కడి నుంచి వచ్చిందంటే వేదంలో నుంచి వచ్చింది. మీకు ఉదాహరణకి చెప్తాను. ఉదాహరణకి ఎవరినన్నా పోరా వెధవా అని తిడతారు అంటారు కదా. అది నేను శబ్దాన్ని ఉచ్చరించే స్థితిలో ఎట్లా ఉచ్చరిస్తున్నానో, పిచ్చి వెధవలేరా వాడికి ఏం తెలీదురా అన్నాను అనుకో, అంటే నా వాయిస్లో చూడండి, వాడు పిచ్చి వెధవరా, వాడికి ఏం తెలియదు, అక్కడ వెధవ అన్నాను, పోరా వెధవ అన్నాను కదా. వెంటనే మీరేమంటారంటే ఇది తిట్టు కదా. సేమ్ వర్డ్స్ చూడండి కదా. రెండు పలికే ఆ ఫోర్స్లో అంటే వెనక ఏముంది? గుణం ఉంది. అది సత్వమా, రజస్స, తమస్స, అది గుణం. దానివల్ల నువ్వు వాణ్ణి తిడుతున్నావో, వాణ్ణి అల్లారు ముద్దుగా మాట్లాడుతున్నావో, ఆ తేడా నీకు తెలుస్తుంది, ఆ విన్నవాడికి కూడా తెలుస్తుంది. అర్థమైందా? ఇట్లాంటివి మంత్రాలు ఉన్నాయి. ఆ మంత్రాన్ని ఆ ఫోర్స్గా ఎవడు మాట్లాడుతున్నాడో అది వాడికి తిట్టయిపోతుంది. దాన్ని చాతపడి అలాంటివన్నీ ఈ పాషండ మతంలో చార్వాకులు చేసేటువంటివి చెడు కలిగించేవి కదా. వాడు ఎందుకు వెధవా అంటే వాడు పనికి మాలిన వాడు అని ఒక సెన్స్. ఇంకొక సెన్సు చూడండి, వెధవా అన్న పదానికి 1000 ఏళ్ళు ధనంతో వర్ధిల్లు, ఏమిరా నేను పలిగిన ఆ ఫోర్స్లో తేడా, అది డీకోడ్ అంటే సేమ్ పదం వెనక ఏ గుణంతో నువ్వు మాట్లాడుతున్నావు అది వాడి మీద పనిచేస్తుంది. తిట్టాను అనుకో, అమ్మ దగ్గరికి పోతే తిట్టారు నన్ను అని వాడు బాధపడతాడు. ఒరే దీనికి అర్థం, నేను పలికేటప్పుడే ఈ సెన్స్లో నీకు మాట్లాడాను అనుకో, కదా. ఇదేమిటిది? ఇది నా కోరిక, నువ్వేం కావాలని అనుకుంటున్నాను. ఇది ఒకటే కాదులేమ్మా, చాలా ఉన్నాయి ఇట్లాంటివి కదా. ఇవి మీకు అక్కర్లే, మీకు ఉదాహరణకు ఒక్కటి చెప్పాను అంతే. కదా, జాగ్రత్తగా వినండి. ఆస్తికులు నాస్తికులు ఉండే రోజుల్లో పాషండ మతాలన్నీ పెరిగి ఒకడు ఈ రెండింటి కోసం 4 తెలియలేదు కదా, ఈ రెండింటి కోసం వాడికున్న బలాన్ని, ఈ వీటిల్లో ఏదో ఒక్కొక్కటే ఉంటుంది ఒక్కొక్కడికి, దాంతో అవతల వాడికి హాని కలిగించటం కదా, వాడికి చాతపళ్ళు అలాంటివి చేయడం. ఇక్కడ వీడి బొమ్మను తయారు చేసి అక్కడ వాడెవడికో వీడి బొమ్మ కాలు విరగొడితే వాడి కాలు విరిగిపోతుంది.
వీడి తల మెడకాయ తిప్పేస్తే ఇక్కడ బొమ్మకి. అంటే ఎటువంటి శక్తులు సంపాదించుకున్నారో చూడండి. అటువంటివన్నీ ప్రబలిపోయినాయి. దాన్ని పాషండ మతం అంటారు. ఆ మతాన్ని అవలంబించే వాళ్ళు చార్వాకులు అంటారు. ఈరోజు కూడా బెంగాల్లో అలాంటి వాళ్ళు ఉన్నారు. బెంగాల్లో మీరు తులసీ దళం అని కానీ దార్క అనేవాడు అమ్మా కాశ్మోరా అటువంటివి ప్రయోగాలు చేసి కదా వ్యక్తులని బాధించేటువంటివన్నీ ఈ మతంలో ఉన్నాయి. వీళ్ళు శ్మశానాల్లో వెళ్ళి శ్మశానాల్లో కూర్చుని కదా అంటే అట్లా చేశారు. చివరికి ఎంత చేశారంటే కంచి కామాక్షి అమ్మవారు, ఆ అమ్మవారిని ఆవిడ రాత్రి అయ్యేటప్పటికీ శంకర భగవత్పాదుల కాలం నాటి సంగతి, ఆనాటి సామాజిక స్థితి చెప్తున్నా మీకు తెలియదు, తెలుసుకోవాలని కూడా మీరు అనుకోవట్లేదు. ఎందుకంటే మీరు ఈ రెండింటికి ప్రాముఖ్యం ఇచ్చారు. ఈ ప్రజెంట్ సిచ్యుయేషన్ కూడా మీకేం అక్కర్లేదు. నేను నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి చెప్తూ ఉంటా ఈ దేశం ఇట్లా ఉండే అని. దేశం మనకు అక్కర్లే అసలు. కానీ ప్రతి స్కూల్లో ఇండియా ఈజ్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ ఏంది బ్రదర్స్ అండ్ సిస్టర్స్? నీ బ్రదర్నే నువ్వు సరిగ్గా చూస్తావటలే. ఆల్ ఇండియన్స్ నీ బ్రదర్స్ ఏమవుతారు? అవసరం వచ్చేటప్పటికి అసలు గారు అవసరం వచ్చేటప్పటికి ఏం మనకి ముఖ్యం అనిపిస్తుంది? మూడే. మనం ఏ స్థితిలో ఉన్నామో ఆలోచించుకోండి. 1వ క్లాస్ కూడా కాదు, ఇంకా ఎల్కేజీ ఇంకా కిందది ఏదైనా ఉంటే అందులో ఉన్నాం. అన్నం తినంగానే సరిపోదురా, ఆలోచించండి, బుద్ధికి పదును పెట్టుకోండి. చస్తే ఒకసారే చస్తాం కదా, ఏం లేకపోయినా చస్తాం, నష్టం లేదు. ఇక్కడ పెన్ను ఇక్కడ పెట్టా. పరిస్థితులు అలా ఉన్నాయి. శంకర భగవత్పాదులు వచ్చేటప్పటికి ఆయన పుట్టిన తర్వాత అంటే శంకరుడే సాక్షాత్తు శంకరుడై పుట్టాడు. ఎందుకు అంటున్నానంటే ఎవరికైనా సన్యాసాశ్రమం స్వీకరిస్తే పేరు మారుస్తారు. వాళ్ళకి ముందున్న పూర్వాశ్రమంలో పేరు ఒకటి, సన్యాసం పుచ్చుకున్నాక వాళ్ళ గురువు వాళ్ళకి ఆ రోజు నుంచి కరకమల సంజాతులు అంటారు, వాళ్ళ చేతిలో పుట్టిన వాళ్ళు అని. మనం అందరం మన తల్లిదండ్రులకు పుట్టాం కదా, అవునా కదా? మనం అందుకని మన తల్లిదండ్రులు ఏ పేరు పెట్టారో మనకు ఆ పేరు. వాళ్ళు ఆ గురువు చేతిలో నుంచి వస్తారు. అందుకే సన్యాసాశ్రమం స్వీకరిస్తారు వాళ్ళు. ఆ రోజు నుంచి తల్లిదండ్రులకి ఒక్క తల్లికి మాత్రమే నమస్కారం చేయొచ్చు, ఇంకెవరికి నమస్కారం చేయకూడదు. వాళ్ళు చేయకూడదు కూడా. వాళ్ళతో చేయించుకుంటే అంత అధికారం మనకు లేదు. ఏమ్మా, అది శంకర భగవత్పాదులు అనేది. ఈ లోపల మీకు చిన్న కథ చెప్తా. కథ ఏమిటి అంటే, పురాణం అని ఉండేవి. 18 పురాణాలు విన్నారు కదా. అంటే వేదం అర్థం కానప్పుడు శాస్త్రం వచ్చింది, శాస్త్రం కూడా అర్థం కానప్పుడు పురాణాలు వచ్చినాయి. పురాణాలు 18, మత్రయం భద్వయం అని అనాపలింగ పూస్కాని అని ఉంటుంది. మొత్తం అన్నీ మొత్తం 18 పురాణాలు ఉన్నాయి. ఆ పురాణాల్లో నారద పురాణం ఒకటి, అనాపలింగ అన్నాడు కదా, లింగ పురాణం, పద్మ పురాణం, అట్లా ఒక్కొక్క అక్షరం పెట్టి మాలాంటి వాళ్ళకి గుర్తుండడం కోసం అనాపలింగ పూస్కాని అంట. స్కాంద పురాణం, అటువంటి పేర్లు పెట్టి మొదటి అక్షరాన్నే పెడితే మాకు గుర్తుండడం కోసం. భరణభభరవా అని మీరు నేర్చుకుని ఉంటారు. మసజస తతగా అంటే ఆ గణాలు ఆ పద్యంలో రావాలి అని. అట్లాంటిదే 18 పురాణాలు ఉన్నాయి. ఆ పురాణంలో నారద పురాణం అని ఒక పురాణం ఉంది. ఒకప్పుడు శివుడు విష్ణువు, అమ్మవారు ఎవరు అంటే విష్ణువుకు చెల్లెలట, అంతే కదా.
అమ్మవారు ఎవరు అంటే చెల్లెళ్ళట, సహోదరి, పద్మనాభ సహోదరి అని ఆమెను అంటారు కదా. వాళ్ళు బావ మరుదులు కూర్చున్నారేమో, ఈమె కూడా కూర్చుందేమో. మన ఇళ్లలో కూడా మరి ఒకసారి బావమరిది ఇంటికి వస్తే అట్లాగే కూర్చుని ఏవో మాట్లాడుకుంటూ ఉంటాం. అలాగే వాళ్ళు మాట్లాడుకుంటారు. పురాణం అమ్మాయి, ఇది వేదం కాదు. అందుకని ఇది కథ, మీరు జాగ్రత్తగా వినండి. మీరు కథ ఎందుకు చెప్తున్నారంటే, కథ ఎందుకు చెబుతున్నానో మీకు తర్వాత తెలుస్తుంది. కథలు కూడా చెప్తా. వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే ఒకప్పుడు ఎప్పుడో శివుణ్ణి నిందించారు. శివనింద వినాల్సి వచ్చింది. విష్ణువే అన్నాడు, శివుణ్ణి నిందించాడు నారద పురాణంలో. నాకు చదువుకున్నది ఇంకా బాగా గుర్తులేదు, అంటే స్మృతిలోకి రాలేదు. ఆ నిందించినప్పుడు ఆ నింద వినలే, అమ్మవారే నిందించినట్లుంది. అమ్మవారే అన్నది ఒకసారి శివుణ్ణి. ఆయన కూడా ఆమెను అప్పుడప్పుడు అంటూనే ఉండేవాడు. వాళ్ళిద్దరూ భార్యాభర్తలు, వాళ్ళ ఇష్టం మాట్లాడుకుంటారు. ఆయన ఏమన్నాడు అంటే, ఈమెని నల్లగా ఉంటుంది, అమ్మవారు నల్లగా ఉంటుంది కదా, శివుడు తెల్లగా ఉంటాడు. మనకు బొమ్మలు కూడా అట్లాగే ఉంటుంది. అందుకని కాళీ అన్నట్ట. కాళీ అంటే ఏమిటి అర్థం? నల్లగా ఉన్నావు. ఆమె కోపం వచ్చింది. ఆ కోపం వచ్చి వెంటనే యోగా జ్ఞాన చాతవుతుంది కదా, నిప్పంటించుకుని సూసైడ్ కమిట్ చేసుకుంది అనుకోండారా. ఆమె చనిపోయి మళ్ళీ జన్మలో గౌరీగా పుట్టిందిట. గౌరీ అంటే పసుపు గౌరమ్మ అంటారు చూడండి. గౌరమ్మ ఎట్లుంటుంది? మళ్ళీ శివుణ్ణి ఆయన, నేను ఎగతాళి కంటే నువ్వు ఇంతట్లోకి నిప్పంటించుకుని కాలి మళ్ళీ ఇట్లా కావాలంటే నువ్వు నన్ను నల్లగా అన్నావు కదా అని ఆవిడ అన్నదిట. ఈవిడ కూడా ఒకసారి ఏమందంటే, మా అన్నయ్య చక్కగా కిరీటాలు పెట్టుకుని నగలు పెట్టుకుని కదా ఎంత చక్కగా ఉంటాడు, మా వదిన కూడా చాలా బాగుంటుంది. ఎవరు వాళ్ళ వదిన? లక్ష్మీదేవి. మంచి మంచి బట్టలు కట్టుకుని మంచి నగలు పెట్టుకుని. అమ్మ ఇది కథ, అమ్మవారు ఇట్లా అందరి పురాణం ఎప్పుడూ ఇట్లాగే ఉంటుంది అని ఈవిడ అన్నదిట. ఈ శివుడు ఏమిటి అంటే శ్మశానంలో ఉంటాడు కదా. శ్మశానంలో ఆయన ఎందుకు ఉంటాడంటే, వాళ్ళందరూ వదిలిపెట్టిపోతే నేను ఒక్కడనే ఉన్నానురా, మీకు భయం లేదులే అని నేను శ్మశానంలో వాడి కోసం ఉన్నానని ఆయన చెప్తాడు. తన వాళ్ళు ఎవ్వరు పెట్టి తిరిగి చూస్తే వాడు ఎక్కడ దయ్యం? నిన్నటిదాకా మన ఇంట్లో ఉన్నవాడే కదా. వీడందరికీ తిండి పెట్టినవాడు, పోషించినవాడు. ఆ ప్రాణం కాస్తా పోగానే వాడిని తీసుకెళ్ళి ఆ శ్మశానంలో తగలబెడుతుంటే వాడు తగలబెడుతుండే, నువ్వు తీసుకెళ్ళి కట్టెల మీద పెట్టి వాడికి నిప్పు అంటించొస్తువే, వాడు లేచి పరిగెత్తుకొని నీ వెంటకు వస్తాడా? వాడు ఇంట్లో ఉన్నప్పుడే నిన్నేం అనలేదే కదా. అంటే వాడు నీ శత్రువు కాదు కదా. నువ్వు మరి అనుకుంటున్నావు, అందరూ భయపడి పారిపోతున్నారు. అటువంటిప్పుడు దిక్కు లేకుండా వాడు ఉండకూడదు కదా, వాడు నా బిడ్డ, అందుకని నేను వాడి దగ్గర ఉంటున్నానని పరమశివుడు చెప్పుకున్నాడు. అది వేరే సంగతి. కానీ అమ్మవారు అంది, వాళ్ళందరూ పెద్ద పెద్ద భవనాల్లో ఉంటే మనమేమో ఈ శ్మశానం కాదు, ఆయన కూడా కైలాసం మంచిదే ఉంది. కానీ రోజు మనుషులు చస్తూ ఉంటే మరి ఆయన వాళ్ళ కోసం రావాలి కదా. ఆలోచించండి అని ఈవిడ ఎప్పుడో పరిహాసంగా పరమశివుణ్ణి అన్నదిట. ఆ శివనింద విన్నాను అని వాళ్ళ అన్నగారే విష్ణువు గారు శివనింద వినకూడదు. ఎందుకంటే శివుడే, వీళ్ళు ముగ్గురు ఎలా వచ్చారో మళ్ళీ చెప్తాం మీకు. శివనింద వినకూడదని నారద పురాణంలో ఉంది, కావాలంటే మీరు చదువుకోండి. ఆయన వెంటనే తన మెడ కోసుకోపోయినట్టు. వినకూడదు. ఎందుకంటే శివాయ గురవే నమః అని ఒకటి ఉంది. శివుడే గురువుట. సదాశివ సమారంభాం
అంటున్నాం కదా. తర్వాత శంకరాచార్యులు పుట్టేటప్పటికి పరిస్థితి ఇప్పుడు నేను చెప్తున్నది. ఆయన వెంటనే కంఠం కోసేసుకుందామని తన దగ్గర ఇమీడియట్గా వెపన్ ఉంటుంది కదా, చక్రం మెడ మీద పెట్టేసుకున్నాడు. ఎవరు? విష్ణు. శివుడు వచ్చి, చూడవయ్యా, మేమిద్దరం భార్యాభర్తలం, ఆవిడ నన్నేదో అంటుంది, నేను ఆవిడనేదో అనుకుంటాను, మేమిద్దరం సచ్చిత్తులం, మధ్య నీకెందుకయ్యా ఈ గోల? నువ్వేదో సరదాగా మాతో గడుపుదామని వచ్చావు, నీ పని నువ్వు చూసుకుని వెళ్ళిపో, నీ చెల్లెలతో ఏమన్నా ఉంటే మాట్లాడుకో, ఆమె దగ్గర ఇప్పించుకుంటావో నువ్వే ఇచ్చిపోతావో మీ ఇష్టం, మేమిద్దరం ఏదో మాట్లాడుకుంటే నువ్వు మెడకోసుకోవడం ఏమిటి, నీకు పిచ్చా చాదస్తమా, చాలు పో అని బతికించాడట. అది వారించాడు. బతికించాడంటే నారద పురాణం చెప్తుంది. ఏమ్మా, పురాణాలన్నీ కూడా మన కోసమే ఇలా రాశారు. ఎవరు ఏ సిచ్యువేషన్లో ఏ మాటలు మాట్లాడాలి, ఏ రకంగా ఉండాలి, కొట్టుకు చావువాకండి. చిన్న చిన్న విషయాలకు కూడా కొట్టుకు వస్తున్నాం కదా మనం. వెంటనే ఈ కాలం భర్త అయితే ఏమంటాడు, మీ అన్నం చూసుకుని నన్ను అన్నావా అనడు, కొట్లాడికి రాడు కదా. మీ అన్న అట్లా ఉండేటట్టే మీ ఇంట్లోనే ఉండిపో, మా ఇంటికి రావాకు, కావాలంటే రేపే డైవర్స్ ఇచ్చేస్తాను. ఏమో ఆ కాలం అది, ఈ కాలం ఇది. ఇప్పుడు మనం పాఠంలోకి వెళదాం. పరిస్థితి మీకు అర్థమైంది కదా. పాషండ మతం పెరిగి మనుషులు ఆస్తికులు నాస్తికులు తయారై దేవుడు ఉన్నాడో లేడో అనేటువంటి సందేహం వచ్చిన రోజుల్లో, ఉన్నాడని అనుకున్నా కూడా వాళ్ళు నమ్మకమే కానీ ఎవడు కనపట్టలే. ఎందుకని వైదిక పద్ధతిలో వాళ్ళు ప్రయత్నం చేయడానికి ఎవడు చెప్పేవాళ్ళు లేడు. అటువంటి పరిస్థితిలో శంకర భగవత్పాదులు జన్మించి ఈ నాస్తిక మతాన్ని ఖండించారు. నాస్తిక మతాన్ని ఖండించి, మీ నాస్తికం కరెక్ట్ కాదురా, మీ దేవుడు నిజం కాదు, నాస్తికవాదం అద్వైత ఖండన అని ప్రత్యేకంగా ఎల్ఎన్ రాజు గారు చెప్పారు. మీరు కావాలంటే ఎవరైనా చదువుకోండి, గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు దొరుకుతుంది. నాస్తికవాదం అద్వైత ఖండన. అద్వైతం ఎలా నాస్తికవాదాన్ని ఖండించింది, వాళ్ళు ఏమేమన్నారు, ఇవి ఏం చేశారు. ఏమ్మా, నాస్తికవాదాన్ని ఖండించగలిగాడు పాపం. కానీ ఈ ఆరింటిని ఉండి ఒక్కొక్కటి ఉండి వాళ్ళు చేసుకుంటున్నారు చూడు పాషండ మతాలు. ఈ మతాలన్నీ ఖండించడానికి ఆయనకి సాధ్యం కాలే. శంకర భగవత్పాదులకి ఏమేమి వచ్చినాయి అంటే, సచ్చిదానంద స్వరూపుడు పరమాత్మ, అందరికీ తెలుసు ఆ సంగతి. శుద్ధం బుద్ధం ముక్తం సర్వజ్ఞం సర్వశక్తి సమన్వితం, అది కదా పరమాత్మ స్వరూపం. సత్తు చిత్తు ఆనందం, నిరాకారం, ఆకారం లేదు. ఆకారం లేని వాడికి ఒకసారి ఒక సంకల్పం కలిగి, ఈ నేను అన్ని రకాల ఆకారాలతో ఏ ఏ అనుభవాలు పొందడానికి వీలవుతుందో ఏకః అనేకో అహమస్మి అనుకున్నట్ట. తదేక్షత సో అకామయత బహుశ్యాం ప్రజాయాయేతి, నేను చాలామందిగా అవ్వాలి అని ఆయన ఇచ్ఛాశక్తి, ఇచ్ఛ అంటే కోరిక ఆయన కలిగింది. ఆయన ఎవరిని ఏం చేయలే. ఆయనలోనే సగభాగం అయి ఉన్నటువంటి అమ్మకి ఈ సంగతి తెలిసింది. భర్త ఏదైనా నేను లడ్డూ తినాలనుంది అని ఒకవేళ ఆ భార్యతో అంటే ఆమె ఏం చేస్తుంది, ఇంట్లో ఉన్న కొన్ని పదార్థాలతోనే అది ఆమెకి చేతైనా చేత కాకపోయినా చేసి పెడుతుంది కదా. అందుకని ఆమె కూడా ఏం చేసింది, ఆమె దగ్గర ఉన్నది సత్ అనేటువంటి ఒక పదార్థం, బంగారం ఉంది ఆమె దగ్గర. ఆయన ఏమనుకున్నాడు, నాకు చాలా రకాల నగలైతే మెళ్ళో వేసుకోవడానికి, చేతికి పెట్టుకోవడానికి రకరకాల ఉపయోగాలు ఉన్నాయి కదా.
అందుకని నాకు అవన్నీ పెట్టుకుంటే ఏ ఏ చోట్లో ఏ నగ పెట్టుకుంటే ఎలా ఉంటుంది, ఏ కష్టం వస్తే ఎవడు ఏ రకంగా ఆలోచిస్తే వాడు దానికి ఎట్లా రియాక్ట్ అవుతాడు, ఆ కష్టం నుంచి తప్పించుకోవడానికి వాడు ఎలా ప్రయత్నిస్తాడు, ఇవన్నీ నేను వాళ్ళలో ఉండి తెలుసుకోవాలి. ఆయన సంకల్పం అర్థమైందా? వేదం చెప్పిందమ్మా, ఈ మాట నేను చెప్పట్లే. ఎప్పుడైతే ఆయన ఆ సంకల్పం చేశాడో ఆమె అనేక రూపాలు ధరించింది. ఏం రూపాలు ధరించింది? నాది రూపాలు ధరించింది. అంటే నీలో ఉన్న నాది ఎవరు? సత్. నీలో ఉన్న నేనెవరు? చిత్. తత్ సృష్ట్వా తదేవ అనుప్రావిశత్. దాన్ని సృష్టిస్తే ఆమె అందులో ఆయన చేరాడు. ఈ సంగతిని మీకు చెప్పడం కోసం అమ్మవారు తన ఒంటికి నలుగు పెట్టుకుని ఆ నలుగంతా తీసి ఒక బొమ్మను తయారు చేసింది. ఆ బొమ్మకు ప్రాణం పోసింది. విన్నారా మాట? అంటే బొమ్మ తయారైంది, బొమ్మకు ప్రాణం పోసింది. అదే కదా వినాయకుడు. అర్థమైందా? ఆమె బొమ్మను తయారు చేసిందిట, అందులో ప్రాణం పోసిందిట. బొమ్మ తయారు చేయటానికి ఆలోచన కావాలి ముందు. దట్ ఈజ్ ప్లాన్. ఆ ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేసింది. ఎగ్జిక్యూట్ చేసిందంటే అందులో చైతన్యం నింపింది. ఇప్పుడు ఈ రెండు కలిసి ఏమైనాయంటే ఒక నాది ఒక నేను తయారైనాయి. అర్థమవుతోందా? ఒక నాది ఒక నేను తయారైనాయి. ఈ తయారవడానికి ఇచ్ఛా, జ్ఞాన, క్రియ అనే 3 పనులు చేయాలి కదా. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి. ఈ ముగ్గురు ఎవరంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. ఇది తీస్తా. సచ్చిత్తులు మీకు తెలుసు కాబట్టి నేను రాయను. నాకు బోర్డు మీద చోట్లేదని రాయటల్లే, చెప్తున్నాను వినండి. బ్రహ్మ, విష్ణు, మహేశ్వర. చిచ్చక్తి, చేతనారూప, జడశక్తి, జడాత్మిక. ఏంట్రా బోర్డు చాలటం లేదురా నాన్న. చిచ్చక్తి చేతనారూప, జడశక్తి జడాత్మిక. అంటే ఒక చైతన్యం ఒక జడం అనేవి 2 వచ్చినాయి నీ దగ్గరికి. ఒకటి చిచ్చక్తి, ఒకటి జడశక్తి. జడశక్తి నీ నాది, చిచ్చక్తి నీ నేను. 2 ఉన్నాయి. అందరి దగ్గర ఉన్నాయా లేవా? ఉన్నాయి. ఈ 3 ఏం చేయాలంటే సృష్టి తయారవ్వాలంటే ఈ ముగ్గురుగా రావాలి. ఈ ముగ్గురు బ్రహ్మగారు సృష్టించి మన అయిపోయింది కదండి, ఆయన చనిపోయినాడు కదా, ఇప్పుడు విష్ణు గారి పని కదా. కాదమ్మా, ప్రతి పని నువ్వు ఎప్పుడు ఏది స్టార్ట్ చేస్తానన్నా నీ ఆలోచన అంతా బ్రహ్మగారే. అప్పుడు బ్రహ్మగారు మనని పుట్టించి వెళ్ళిపోయారా? ఉన్నారు. ఈరోజు కూడా బ్రహ్మగారు ఇప్పుడు నాకేం చెప్పారంటే, కిందికి వెళ్ళు, ఇవాళ నేను అలసిపోయినానని పడుకోవాకు, నువ్వేమైనా సరే నా సంగతి చెప్పాలి, నీకు ఆ ఆలోచన నేనే కలిగిస్తాను, నువ్వు కిందికి వెళ్ళు అన్నాడు. ఆలోచన అయితే ఆయన్ని కలిగిస్తాడు, కానీ దాన్ని డెవలప్ చేసేవాడు ఒకడు కావాలి కదా నాలో. కాబట్టి నెక్స్ట్ ఛార్జ్ నేను తీసుకుంటానన్నాడు ఈయన గారు. ఆయన తీసుకున్నాడు. ప్రతి ఆలోచనని డెవలప్ చేసేది విష్ణువు, దాన్ని క్రియారూపం చేసేది విష్ణువు. మనకు పుట్టినప్పటి నుంచి ఎన్నో ఆలోచనలు వచ్చుంటాయి కదా, ఈరోజు కూడా వస్తున్నాయా? రావట్లేదు. అవి అలాగే ఉన్నట్లయితే ఇంకో ఆలోచనకి చోట్లేదు. అందుకని ఏం చేయాలి? వీటినన్నిటినీ లయం చేసుకోవాలి. లయం అంటే మొత్తం స్మాష్ చేయటం కాదు. ఎందుకంటే మనకు వచ్చిన ఆలోచనలన్నీ ఈరోజు కూడా మళ్ళీ మనం వెనక్కి తెచ్చుకుంటే వస్తాయి.
కదా. అన్ని ఆలోచనలన్నీ శివుడనే ఒక ఆయన మనుషులు కాదర్రా. నీ దగ్గర ఉండే 3 గుణాలే. నీలో జరుగుతోంది ఆ సంగతి, ప్రతి క్షణం జరుగుతుంది. నువ్వు అన్నం వండాలన్నా బ్రహ్మ విష్ణు మహేశ్వరులే రావాలి, నీకు తెలియదు ఆ సంగతి. వాళ్ళు ఎట్లొస్తారండి అంటే, నీ దగ్గర ఒక చైతన్యం, ఒక జడం 2 ఉన్నాయి. నీ జడం చేత పని చేయిస్తాయి, నీ చేతనం ఆ పని చేయడానికి కావలసిన శక్తి ఇస్తుంది కదా. అప్పుడు ప్రతి ఒక్కళ్ళు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఇప్పుడు కూడా స్టిల్ ఉండాలి. ఎప్పటి వరకు అంటే ఈ శరీరం పోయే వరకు. ఇదే కాకుండా సృష్టి జరగాలి. సృష్టి అంటే ఏమిటి? అన్ని రకాల 84 కోట్ల జీవరాశులు సృష్టించబడాలి. ఈ సృష్టించినవి పెరగాలి. ఈ పెరిగినవి ఎప్పుడో ఒకప్పుడు చావాలి. జాతస్య హి ధ్రువ మృత్యు ధ్రువం జన్మ మృతస్య. మీకు అందరికీ నేను చెప్తున్నది అర్థమవుతున్నదా అమ్మా? అర్థమవుతోంది కదా కదా. మనలో సంకల్పాలు కలిగి అవి పెరిగి అవి కార్యరూపం ధరించి అవి లోపలికి వెళ్ళడం ఇండివిజువల్. యూనివర్సల్ ఒకటి ఉంది. అంటే మనం అందరం ఫిజికల్గా పుట్టాము ఇంత బేబీలాగా. మెల్లమెల్లగా మనం పెరగాలి. మనం పెరిగిన తర్వాత కొన్ని పనులు చెయ్యాలి. ఆ తర్వాత మనం చావాలి కదా. ఇదేమిటి? యూనివర్సల్. యూనివర్సల్ అంటే ఏమిటి? ఇండివిజువల్ కాదు. ఇండివిజువల్ రోజు కొన్ని కోట్ల ఆలోచనలు వస్తున్నాయి, వాటిని కార్యరూపం చేస్తున్నాం, మళ్ళీ మనలో దాచుకుంటున్నాం. మళ్ళీ కొత్త ఆలోచన వచ్చే లోపల పాత ఆలోచన పోకపోతే కొత్త దానికి చోట్లేదు. ఎందుకని అంటే మనస్సు ఒకసారి ఒకదాన్నే పట్టుకోగలదు. మీరిది నిజమా అబద్ధమా అంటే, మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉంటారు చూడండి. మా గురుదేవులు మాకు చెప్పిన మాట అది. మీ పిల్లలే నీకు పాఠం చెబుతారన్నారు. మా పిల్లలు ఎప్పుడు చెప్తారంటే, వాళ్ళ ప్రతి చర్య నేను గమనించినాడు నాకు అర్థమవుతుంది. కాబట్టి పాఠం తెలుసుకోవలసిన వాడిని నేను. పిల్లవాడు చెప్పడు. పిల్లవాడు ఏం చేస్తాడు? వాడి సహజంగా వాడు యాక్ట్ చేస్తూ ఉంటాడు. ఆ యాక్షన్లో నాకు వాడు ఏం చేస్తున్నాడో నాకు అర్థం కావాలి. అది పరిస్థితి. తెలిసింది కదా. ఇండివిజువల్గా జరిగేదాన్ని జీవసంజ్ఞ అంటారు. ప్రపంచంలో జరిగేదాన్ని జగత్ అంటారు. ఇది జీవుడు, అది జగత్తు. మీకు అర్థమైంది కదా. జీవుల్లో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎప్పుడు ఉంటారు? ఎప్పుడు ఉంటారు. జగత్తులో ఎప్పుడు ఉంటున్నారు? మనం పుట్టినప్పుడు బ్రహ్మగారి పని అయిపోయింది. పుట్టినప్పుడు అంటే అమ్మ కడుపులో మన్ని తయారు చేసేంత వరకే బ్రహ్మగారు. మనం భూమి మీద పడ్డ తర్వాత ఈ చెయ్యడానికి 5 భూతాల సహాయం తీసుకుంటున్నారు. అర్థమైందా? 5 భూతాల సహాయం అంటే పంచభూతాలు. పంచభూతాలు లేకపోతే మనకు ఫిజికల్ బాడీ లేదు కదా. ఏకమేవ అద్వితీయం అని ఉండాలి. అద్వితీయం, రెండవది లేదు, ఏకమే ఉంది. కానీ ఇక్కడ అద్వైతం, 2 కాదు, 1 కాదు. చూడండి ఎంత మరుగు పెట్టి మనకి చెప్పారో, ఎంత కష్టపడితే ఇది అర్థమవుతుందో మీరే ఆలోచించండి. పదాలు మనకు తెలుసు, మనకు అర్థం కావు. జీవ జగత్తులు అనేటువంటివి 2 తయారవ్వాలంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉండాలి. ఇందులో విష్ణువే గొప్పవాడు అంటే మిగిలిన 2 లేకపోతే సృష్టి జరగడానికి వీల్లేదు. బ్రహ్మగారు పుట్టించకపోతే విష్ణువు గారు ఎట్లా పోషిస్తారు? ఎవరిని పోషిస్తారు కదా. ఆ పోషించి వాళ్ళని లయం చెయ్యకపోతే కదా ఇంకోడు వచ్చే వాడికి ఇక్కడ చోటేది. ఒక ఆలోచన లోపలికి పోకపోతే కొత్త ఆలోచన ఎలా వస్తుంది? మీరు ఆలోచించండి. ఏమోనండి మీరు చెప్తున్నారు, మాకు జియర్ స్వామి అట్లా చెప్పారు కదా, విష్ణువే దేవుడు అని చెప్పాడు కదా, శివుడు లేడు అసలు అక్కర్లేదు అని. మీకు తెలియాలి, మీకు తెలియడం కోసం చెప్తున్నాను.
శాస్త్రం లలితా సహస్రనామం ఏమా భారతంలో విష్ణు సహస్రనామం, శివ సహస్రనామం అశ్వమేధ పర్వంలో ఉంది. భీష్మ పర్వంలో ఉంది. అశ్వమేధ పర్వం భీష్మ పర్వంలో ఉంది. భీష్ముడే చెప్తాడు కదా విష్ణు సహస్రం. అక్కడ శివ సహస్రనామం కూడా చెప్పాడు. లలితా సహస్రనామం హయగ్రీవ అగస్త్య సంవాదంలో హయగ్రీవుడు అగస్త్యుడికి చెప్పాడు. హయగ్రీవుడు అంటే విష్ణువే ఇంకొక అవతారం ధరించాలి. ఎందుకండి అంటే విష్ణువే ఎందుకంటే సృష్టి చేసిన బ్రహ్మదేవుడు అంతవరకే ఆయనకి సంబంధం లేదు. దీన్ని పోషించాల్సిన సంబంధం విష్ణుగారిది. ఆయన పోర్ట్ఫోలియో అది. ఎవడి పని వాడు చేయాలి. ఐఏఎస్ కలెక్టర్ గారు వచ్చి రెవెన్యూ డిపార్ట్మెంట్లు అవన్నీ చూసుకుంటుంటే పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చి నేను రెవెన్యూ చూస్తాను అంటే ఏమంటారు? అయ్యా ఇది నీ డిపార్ట్మెంట్ కాదు పొమ్మంటారు. ఎవరి డిపార్ట్మెంట్ వాళ్ళకే, వాళ్ళ పని వాళ్ళే చెయ్యాలి. ఇంకోటి చేయటానికి వీల్లేదు. అందుకని బ్రహ్మగారు చేసి సృష్టించి వెళ్ళిపోతారు. విష్ణువు గారు దాన్ని పోషించాలి. ఆ తర్వాత శివయ్య లేకపోతే విష్ణువు పోషిస్తూనే ఉండాలి. ఎంత సంవత్సరాలైనా ఎంత కాలమైనా ఇంకా తప్పదు ఆయనకి. అందుకని నాయన నీకు అంత కష్టం కాకుండా పుట్టిన వాడిని చంపుతాలేరా, మళ్ళీ పుట్టిస్తుంటాలేరా అని వాళ్ళు ఏదో చెప్పారు. కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతి. ప్రతిసారి మీకు తెలుసు కర అంగుళులు. ఈ లోపల మూల ప్రకృతి అనే ఒక అమ్మవారు ఉంది, చిచ్చక్తి ఆమె పేరు. ఆమెని నిరాకారం, ఆమెకి చేతులు లేవు. కానీ ఆమెను అలా ఊహించుకోమన్నాడు ఎవరు? హయగ్రీవుడు అగస్త్యుడికి చెప్తూ, ఒరే నాయన ఒక స్త్రీ రూపం, ఎందుకంటే సత్ అనేది స్త్రీ రూపం, చిత్ అనేది పురుష రూపం. పరమాత్మ స్త్రీ పురుషి కాదు కదా. స్త్రీ నపుంసక పురుష మూర్తియును కాక, తిరియ గమర నరాది మూర్తియును కాక, కర్మ గుణ భేద సద సత్ ప్రకాశి కాక, వెనుక అన్నీయు తానగు విభుదలంతు అన్నాడు. ఆలోచించండి. ఆయన స్త్రీయా? భగవంతుడు స్త్రీయా? పురుషుడా? కాదు కదా. మరి కాకపోతే మరి దేవుడికి ఆకారం ఎట్లిచ్చా? అందుకని చెప్తున్నాడు హయగ్రీవుడు అగస్త్యుడితో కదా. మూలాధారాంబుజారూఢ పంచవక్ర అస్థి సంస్థిత. మూలాధారంలో మీకు ఎక్కడ చెప్పాను? ఇది షట్చక్ర విచారణలో చెప్పాను. మూలాధారం అనేటువంటి ఒక చోట్లో ఏమిటే మూలాధారాంబుజారూఢ పంచవక్ర 5 ముఖాలు ఉన్నాయి. 5 ముఖాలు లేవు. నీకు ఆ ప్లాను ఎగ్జిక్యూట్ అవ్వటానికి జాగ్రత్తగా వినండి. శబ్ద స్పర్శ రూప రస గంధ అనేటువంటి 5, అది 5 ఎక్కడున్నాయంటే నీ మూలాధారంలో ఉన్నాయి. ఆ మూలాధారం గణపతి స్థానం. మీరు 1వ క్లాస్ పాఠం వాళ్ళు చెప్పి ఉండాలి. ఆ లెక్చరర్ చెప్పలేదు కాబట్టి నేను చెప్పుకోవాలి. అంటే ఆ లెక్చరర్ చెప్పినా కూడా మీరు వెళ్ళే మాకెందుకులే ఇవన్నీ అని. ఇవన్నీ మాకు అనవసరం. ఆ పరమాత్మ ఏదో మాకు తీసుకొచ్చి ముందర పెట్టండి. ఎట్లా పెట్టమంటావు? అట్లా పెట్టడానికి వీల్లేదు. చచ్చినట్టు ఈ ప్రొసీజర్లోనే వెళ్ళమని సంప్రదాయేశ్వరి అమ్మవారు చెప్పింది. పట్టుకోరా నీ గురువుని, వాడి నాలుక అరువుగా తీసుకోరా, అప్పుగా ఇప్పించుకోరా 2 రోజులకి. వాడు మాట్లాడిన మాట విని చావరా. నేను వినను అంటే నీ కర్మ చావరా అన్నాడు. ఎవడు వినకపోతే వాడి కర్మ, ఎవడు వింటాడో వాడు లాభం. అది ఆ చెప్పేవాడు నీకు దొరకడమే చాలా అదృష్టం కదా. స్వాధిష్టానాంబు జగత చతుర్వక్ర మనోహర. ఇప్పుడు మీరు అది వెతుక్కోండి, షట్చక్ర విచారణ వినండి, మీకు అర్థమవుతుంది. అక్కడ 4 కదా. పృథ్వీతత్వం, ఆపస్సుకు 4, తేజస్సుకు 3, ఏమ్మా వాయువుకు 2, ఆకాశానికి 1. విశుద్ధం అనేటువంటిది ఇక్కడిది జీవస్థానం. అర్థమైందా? అంటే కింది నుంచి పైకి వెళుతున్నావు. 5 భూతాల సహాయంతో నీ నాది తయారవ్వాలి.
అట్లే తయారవుతుంది. ఆమె చేసింది. అందుకని ఆమెని ఒక స్త్రీగా నువ్వు ఊహించుకోమన్నాడు. నిజం కాదు, నిరాకారానికి ఆకారం లేదు. ఆమెకి కర్ర చేతులు ఉంటే అంటే మొదటనే ఉంటుంది చూడండి. మీకు శ్రీమాత శ్రీ మహారాజ్ని తర్వాత వరుసన మొదటి 20 శ్లోకాలు అట్లా మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి, మీకే అర్థమవుతుంది. సంస్కృతం రాదు కదా మనకి, నేర్చుకోవాలని కూడా ప్రయత్నం లేదు కదా, నేర్చుకోవద్దు. ఎప్పుడు నేర్చుకున్నా రాదులే. కనీసం నాలాంటి వాళ్ళు చెప్తే వినండి. విన్న తర్వాత మీరు అది చదువుకోండి, మీకు ఖచ్చితంగా అర్థం. ఎందుకంటే మీ లోపల ఉన్నవాడికి సంస్కృతం వచ్చు, వాడే రాసుకున్నాడు. అపౌరుషేయం వేదం ఎవరు రాశారు? వాడికి వచ్చు. మీకు తిరిగి జ్ఞాపకం చేయటమే నేను చేస్తున్న పని. మర్చిపోయినారు. ఎందుకు మర్చిపోయినామండి? 3 పెట్టుకొని మర్చిపోయినారా కదా. మనం మొట్టమొదట అన్నంలో ఏ పచ్చడో పొడో ఏదో చింతకాయ పచ్చడో లేకపోతే ఏదో కారపొడి కలుపుకుని ఓ ముద్ద తిన్నాం అనుకో, బాగా కారంగా ఉంది. అది తిన్న తర్వాత రకరకాలవన్నీ తిన్నాం, బిర్యానీలు తిన్నాం, ఇంకా ఏమో మరి మీకు అందరికీ ఏం ఇష్టమో నాకు తెలియదు. ఇవన్నీ తిని పొట్ట నిండిపోయింది. పొట్ట నిండిన తర్వాత ఆ మొట్టమొదట తిన్న చింతకాయ పచ్చడి, దాంతో ఉన్న అదేదో ఆ కారం పొడిలో ఉన్న ఆ చేదు, అవన్నీ ఇప్పుడు గుర్తుకొస్తాయా? రావు. ఎందుకని? పైన ఇంకా చాలా మంచి అనుకున్నవి ఇంకా వేశాం, అందుకని అవి గుర్తురాలి. అట్లా ఆ లోపల ఉన్న పరమాత్మ తత్వాన్ని లోపలికి పంపించి పైన ఈ 3 ఇవి మనకి మంచివని అనుకుంటున్నాం కదా. మనకు ఆరోగ్యకరమైంది ఆ చింతకాయ పచ్చడిను ఆ పొడి, కానీ ఇప్పుడు తిన్నవన్నీ రోగం రప్పించేవి, అనారోగ్యకరమైంది. కాబట్టి మనం మిగిలినవన్నీ అలాంటివి. అది లోపలికి వెళ్ళిపోయింది. అమ్మవారిని ఆలోచించరా నాయన. కర అంగుళి, నీ చేతులు అనేటువంటి ఆమె వేళ్ళు. కర అంటే చెయ్యి, అంగుళి అంటే వేళ్ళు. ఎందుకంటే అక్కడ ఆమెని సగుణ రూపంగా వర్ణించారు. ఆమె జుట్టుతో సహా, ఆమె పూలతో సహా కదా, ఆమె వడ్డాణంతో సహా అన్ని. అంటే ఒక స్త్రీ రూపాన్ని నీకు అంటే అమ్మవారు ఎట్లా ఉంటుంది అంటే ఆమెను మూల ప్రకృతి అవ్యక్తం కనిపించదు, కానీ వ్యక్త నీకు కొంచెం కనిపిస్తుంది, మళ్ళీ అవ్యక్తం అయిపోతుంది. ఆ రూపం అంటే నువ్వు అనుకుంటే కనిపిస్తుంది, నువ్వు అనుకోకపోతే వెళ్ళిపోతుంది. ఆమెట కర అంగుళి నఖ ఉత్పన్న, ఆ చేతుల్లో నీళ్ళల్లో ఇలా ముంచి అట్లా విదల్చిందిట. ఇట్లా మీరు పెట్టుకొని చూడండి, నీళ్ళల్లో చేతులు ముంచి ఇట్లా చేతులు పెట్టి చూడండి, ఒక్కొక్క డ్రాపు పడుతూ ఉంటుంది. నారాయణ దశాకృతి, విష్ణుమూర్తి 10 అవతారాలు ఎత్తాడని చెబుతున్నారే. అమ్మవారు వేళ్లల్లో నుంచి విదల్చిన నీళ్లు. అమ్మవారు అయ్యవారు లేకుండా ఎక్కడి నుంచి వస్తారు? ఈ విష్ణువు గారు ఎట్లా ఈ ప్రపంచాన్ని పరిపాలిస్తాడు? వాళ్ళది లేకుండా ఈ బుద్ధి లేని వాళ్ళకి వీడు చెప్పేవాళ్ళు వింటుంటే, ఈ బుద్ధి లేని వాళ్ళు వాడిని అడగద్దు? అడగాలక్కర్లేదా? ఆలోచించండి. లలితా సహస్రనామం నేను రాయలేదు, దాని అర్థం నేను వేరుగా చెప్పట్లేదు. ఆలోచించండి, మీకు అప్పుడు తెలుస్తుంది. కరాంగుళి నఖోత్పన్న నఖ ఉత్పన్న నారాయణ దశాకృతి. 10 అవతారాలు పరమాత్మ ఎత్తాట. 10 అవతారాలు ఎత్తాడు, మీకు తెలుసు. మత్స్య కూర్మ నారసింహ ఇవన్నీ అవతారాల విష్ణుమూర్తి ఎత్తిన అవతారాలే. ఎందుకు ఆయన అన్నిసార్లు ఎత్తాల్సి వచ్చిందంటే, ప్రతి యుగంలో వేదాలు ఎవడో ఎత్తుకుపోతుంటే వాటిని కాపాడటానికి నానాక కష్టాలు పడుతున్నాడు పాపం. ఏం వేదాలు ఎత్తుకుపోతే ఆయనకేం బాధ? ఆ వేదాలు లేకపోతే ఈ లిటరేచర్ అంతా మాయమైపోతుంది.
ఆ వేదాన్ని రక్షించడం కోసమే గురుస్వరూపంగా రామనాథం గారు లాంటి వాడిని బతికిస్తున్నాడు ఆయన. దాన్ని గురించి రాయమని చెప్తున్నాడు, మాట్లాడమని చెప్తున్నాడు. అంతేగాని నేను గురువు అయిపోవాలి అని మాట్లాడవాకండి. అట్లా మాట్లాడే వాళ్ళకి చెప్తున్నా, మీరు గురువు కాలేరు. ఎందుకంటే మీకే తెలియదు అసలు. చదివితే కదా ఎన్నడైనా, పొట్ట పొడిస్తే అక్షరం రాదు మేము గురువులం ఎట్లయితారు? అయితే వచ్చి నిలబడి మాట్లాడండి. పిచ్చి పిచ్చి వాళ్ళందరూ మాట్లాడారు. రమణానంద మహర్షిని తయారు చేసింది ఒక ఆమె, బంగారాయి భార్య అన్నపూర్ణమ్మ. ఏం తెలుసని నా దగ్గర ఇట్లాగే వినిపోయి ఆమె గురువు అయి పాఠాలు చెప్పడం మొదలుపెట్టింది. ఏంటంటే ఈ అమ్మ దగ్గర బియ్యం ఇప్పించుకురా, ఆమె దగ్గర పప్పు ఇప్పించుకురా. సుజాతేది వాళ్ళ అమ్మ ఆమె దగ్గరే శిష్యురాలు. అందుక గురువు అదే, గురువు అడుక్కు తినేవాడు కాదు, ఆయనకు అవసరమే లేదు, పెట్టేవాడు. భిక్ష పెడతాడు గురువు, ఇప్పించుకోడు కదా. అడుక్కుండేవాడు శిష్యుడు. శిష్యుడు నేను ఏదైనా గురువుని పోషిస్తున్నాను అంటే చాలా తప్పు. పొద్దునే మా రాము అంటున్నాడు, అమ్మ దగ్గర కొడుకున్నాను అంటే వాడికి అది గౌరవం. కానీ మా అమ్మ నా దగ్గరే ఉందండి అంటే మీ అమ్మకు గతి లేదు, నీ దగ్గర పోషించబడుతోంది అమ్మ. నాయన చాలా కరెక్ట్ మాట్లాడావు కదా. గురువుని మీరు పోషించక్కర్లేదు, ఆయన పోషించగలడు మిమ్మల్ని. ఈనాటి గురువులు ఎందుకు అట్లా అయిపోతున్నారంటే వాళ్ళు వాడి మీద ఆధారపడి బతుకుతున్నారు. వీడి మీద ఆధారపెట్టుకునే స్థితి లేదు వాడికి. అమ్మవారు కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతి అటువంటి ఆకారాన్ని పొందుతూ ఇస్తున్నది. ప్రతి జన్మలో వేదాలని సంరక్షించడం కోసం విష్ణువు అనేక అవతారాలు ఎత్తవలసి వచ్చింది. వేదాలు సంరక్షించే బాధ్యత ఆయనకు ఎందుకు ఉందండి అంటే శివయ్య డ్యూటీ కాదది. పెంచింది ఎవరు? విష్ణువు కదా. ఆయన పీరియడ్లోనే ఈ అన్యాయం జరుగుతోంది. మనుషులందరూ పెరిగిన వయసులో కదా పాషండ మతాలు పెరిగి అంటే ఎవరి డ్యూటీ. ఒక పోలీసు డిఐజీనో ఏదో ఇంతమంది గల్లుకు పంపించాను, మీ కలెక్టర్ ఏమన్నా చేశాడా అంటే ఏమని? కలెక్టర్ కూడా మ్యాజిస్ట్రేటే, డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ అంటారు ఆయన. మరి ఆయన ఎవరినన్నా జైలుకి పంపించగలరా? ఆ జడ్జి గారు నేను ఇంతమందిని పంపించాను అంటే ఆ పోలీసు వాడు తీసుకొచ్చి నీ కోర్టులో నుంచోబెడితే నువ్వు పంపించావు. ఎవరి డ్యూటీ వాడు చెయ్యాలి. కానీ మేము ఈ పని చేశాం కదా మీ వాడు చేశాడా అని అడిగితే ఏం చెప్పాలరా? వాడి ఆ బుద్ధి లేని వాడికి ఏం చెప్పాలరా? ఆలోచించండి రా. హిందూ మతం అందుకే పాడైపోయింది. నీ మతం గురించి నీకు తెలియకుండా చస్తున్నావు, అందుకనే మీకు మతం గురించి బోధిస్తున్నా. అర్థమైందా? మతం కాదు ఇది, సనాతన ధర్మం. శంకర భగవత్పాదులు వచ్చినప్పటికీ ఆయన పరిస్థితి ఇది. అందుకని ఆయన కాలినడకతో కాలడి నుంచి కాశ్మీర్ దాకా 3 సార్లు తిరిగాడు. ప్రతి ఆ రాష్ట్రానికి వెళ్ళాడు. ఈ మతాలు, ఆ నాస్తిక మతాన్ని ఈజీగా ఖండించగలిగాడు. ఎందుకంటే ఆస్తిక మతం ఆయనకి తెలుసు. నాస్తిక మతాన్ని ఖండించాడు. అప్పటికే ఉన్న ఈ పాషండ మతాలు ఉన్నాయే, బౌద్ధం, జైనం, ఒక్కొక్కడు చార్వాకులు, కర్మిష్ఠులు. వాళ్ళు కర్మ యథార్థంగా తెలియకుండా కర్మ దేనికోసం అంటే ఈ రెండిటి కోసమే అనేటువంటిది ప్రబలిపోయింది. ధనం కోసం ఏమన్నా చెయ్యొచ్చు, తప్పులేదు. అటువంటి మతాలని ఓడించాడు అనకూడదు, గెలిచాడు అనాలి. శంకర భగవత్పాదులు వాళ్ళని ఓడించడానికి గెలవడానికి తేడా ఏమిటంటే ఓడించిన వాడు సరెండర్ అయిపోతాడు. గెలిచినవాడు, వీడు గెలిచాడు అంటే అర్థం ఏమిటి? వాణ్ణి వీడిదేలాగా మార్చుకున్నాడు. మాది కరెక్ట్, తప్పు మాది
మేము మీదే కరెక్టు, నేను కూడా మీ దాంట్లోకి వస్తున్నాను. సురేశ్వరాచార్యుడు అలా వచ్చినవాడు. మండనమిశ్రుడు కర్మిష్టి బౌద్ధంలో ఉండి ఆయన ఊకలో కాల్చుకుని పోయి, మీరు శంకర ఏదో సినిమా వచ్చింది కదా, ఆది శంకరాచార్య, ఎస్, చూశారు కదా. అటువంటి వాళ్ళని ఓడించలా, వాళ్ళని ఏం చేశాడు, గెలిచాడు. బీహార్లో ఎక్కడెక్కడ ఇటువంటి వాళ్ళు ఇంకా ఇప్పటికి కూడా ఉన్నారు కదా. వాళ్ళందరినీ ఓడించి ఈ షణ్మతాలను స్థాపించాడు ఆయన. 6 మతాలను స్థాపించాడు. అప్పటి వరకు విగ్రహారాధన అనేది లేదు. నాస్తికులు అందుకే మన్ని విగ్రహం అంటే వాళ్ళు ఏదో పెట్టి చేస్తున్నారు, అది తప్పు. విగ్రహారాధన లేకపోతే నిరాకార పరబ్రహ్మను అందుకోలేరని మనందరి కోసమని ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వర్లకు ఆకారం సృష్టించి, ఏమ్మా, ఒక ఆకారాన్ని సృష్టించి విగ్రహం అనేది పెట్టాడు ఆయన. అప్పుడు పరమాత్మ నిర్గుణ పరబ్రహ్మ సగుణ బ్రహ్మ అయినాడు. నిరాకారమైన పరమాత్మని సాకారం ఎందుకు సాకారం చేశాడంటే, డైరెక్ట్గా నేను మెట్లు లేకుండా నేను పైకి వెళ్ళటానికి చేత కాదు కాబట్టి, నాయన మెట్ల మీద ఎక్కడం మొదలు పెడితే ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, మీరు మెల్లమెల్లగా ఎప్పుడో ఒకప్పుడు రోజుకొక మెట్టు ఎక్కామనుకోరా, ఎప్పుడో కన్నా మేడకు చేరుతాం కదా. అందుకని మీకు విగ్రహాన్ని ప్రవేశపెట్టి భగవంతుడికి ఒక రూపం కల్పించి, ఏమ్మా, ఈ 6 మతాలని ఆయన ప్రవేశపెట్టాడు. షణ్మత స్థాపకాచార్య అని ఆయనకు పేరు. షణ్మత అంటే పదం మీకు వినపడకపోయినా షణ్మత స్థాపకాచార్య. ఆరు మతాలను స్థాపించాడు ఆయన. 6 మతాలు ఏమిటంటే జ్ఞానం, ఐశ్వర్యం, శక్తి, బలం, వీర్యం, తేజస్సు కదా. సౌరం అనేటువంటి ఒక మతం. సౌరం అంటే సూర్య ఉపాసన. నేను ఈ సబ్జెక్టు మీద పిహెచ్డి చేశాను, అందుకని నేను ఇంత మీకు చెప్పగలుగుతున్నా. ఆ సబ్జెక్టే ఇది, అందుకని పుస్తకాలు ఎత్తుక్కోక్కర్లే. సౌరం సూర్యోపాసన. సూర్యుడు ప్రత్యక్ష దైవం. సంధ్యావందనం అవన్నీ ఇప్పుడు వచ్చినాయి. సూర్యోపాసన ఈ రకంగానైనా పరమాత్మలో ఒక భాగము అది మీరు సంపాదించుకోవచ్చు. ఏమ్మా, శాక్తేయం సూర్యోపాసనలో అగ్ని కూడా వస్తుందమ్మా. అగ్ని దగ్గరే మీరు యజ్ఞయాగాది క్రతువులన్నీ వచ్చినాయి. శంకర భగవత్పాదులే చెప్పారు. అగ్నావిష్టో అని ఉంటుంది చూడండి. మనం రుద్రం చెప్పినప్పుడు చివరిలో చెబుతాడు అగ్ని, తేజస్సు, అదే విష్ణువు. విష్ణువు అంటే వ్యాపకమైన అగ్ని. వ్యాపకం అంటే ఎక్కడ పెడితే అక్కడే వస్తుంది కదా. సౌరం అనేటువంటిది ఒక మతం. సూర్యోపాసన చేస్తారు వాళ్ళు, ఆ మతం వాళ్ళు. ఒక ప్రాంతంలో ఈరోజు కూడా ఆ మతం ఉంది. శాక్తేయం శక్తిని ఉపాసన చేస్తారు, దుర్గని ఉపాసన చేస్తారు. బెంగాల్లో ఇప్పటికి కూడా వాళ్ళు శాక్తేయులు. అమ్మవారు దుర్గే. దసరాల్లో చాలా బాగా చేస్తారు చూడండి. గాణాపత్యం ఇది సున్నారా, మీరు దా అనుకున్నారు.
బాంబే దగ్గర గణపతిని దేవుడు అంటారు. ఇందులో ఈ గుణాల్లో ఒక్కొక్క గుణం ఒక్కొక్క ప్రాంతం వాళ్ళు చేసుకుంటున్నారు. ఆ మతాలు అక్కడ స్థాపించాడు ఆయన. పరమాత్మ యొక్క సగుణ రూపాన్ని చూపించి ఈ మతాలన్నిటినీ పెట్టించాడు. శైవం శివుడే దేవుడు. శివుడే దేవుడు అనే చోట ఏం చేశాడంటే, ఈయన శివుడికి ఆకారం లేదు కదా, భారతదేశంలో ఉన్నటువంటి ఒక్కొక్క చోట్లో ఒక్కొక్క నదిలో ఒక్కొక్క రాయిని తీసుకొచ్చాడు. భారతదేశంలో గండకీ నదిలో నుంచి ఒక రాయి, అది శివుడు. నర్మదా నదిలో నుంచి ఒక రాయి, అది శివుడు. స్వర్ణముఖి కాళహస్తిలో నుంచి ఒక రాయి, అది శివుడు. ఇట్లా భారతదేశంలో ఉండే 5 నదుల్లో నుంచి 5 రాళ్ళు తీసుకొచ్చాడు. అవి ఏమిటంటే, ఆ నదిలో ఉండే నీటి ప్రవాహ వేగానికి ఆ రాళ్ళన్నీ కూడా నునుపుగా ఉంటాయి. అంటే ప్రతి రాయిలో సచ్చెత్తులైన పరమాత్మ ఉన్నాడు అని మనకి చెప్పాలి. ఆకారం ఉన్నవాడే కాదు. అర్థమవుతోందా? ప్రతి రాయిలో శివుడు ఉన్నాడు. శివుడు అంటే మంగళకరుడు. శివుడు అంటే శ్మశానంలో ఉండే విభూది పెట్టుకుండేవాడు కాదు కదా. వైష్ణవం మీరు కావాలంటే దీన్ని ఇక్కడ పెట్టుకుని ఇక్కడ పెట్టుకున్నా నాకేం అభ్యంతరం లేదు. జిఆర్ స్వామికి అభ్యంతరం కానీ నాకు అభ్యంతరం లేదు. అద్వైతికి అభ్యంతరం ఉండదు. తప్పు కదా. ఈ మతాలన్నీ షణ్మతాలు స్థాపించి 1 2 3 4 5 వచ్చినాయా? 6వది రావాలి కదా. ఏమ్మా? కౌమారం. ఎస్, ఎవరున్నారా? కుమారస్వామి. సరే నాయన, నిజమే, మర్చిపోయినారా? ఏం చెప్పను, యేసు ధర్మం కూడా ఉంది కదా. షణ్మతాచార్యుడు కౌమారం. బలం, దేవ సైన్యానికి అధిపతి కుమారుడు. కుమారుడు అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. వీళ్ళంతా తమిళనాడు వాళ్ళు. విష్ణువే దేవుడు అనేవాళ్ళు, శివుడే దేవుడు అనేవాళ్ళు, శక్తే దేవుడు అనేవాళ్ళు, సూర్యుడే దేవుడు అనేవాళ్ళు. ఈ షణ్మతాలను స్థాపించాడు ఆయన. మిగిలిన వాళ్ళందరినీ గెలిచాడు, ఓడించాడు అనవాకండి. గెలిచాడు అంటే అర్థం ఏమిటి? వాళ్ళందరినీ దీంట్లోకి తెచ్చాడు. తెచ్చాడా తేలేదా, ఇంకా ఎవడైనా ఉన్నాడా అని అడగడానికి, ఇంకా ఎవడైనా, మనం పెళ్ళిలో పెళ్ళి కొడుకు చేతికి మంగళసూత్రం ఇస్తారు, మీరు చూసారో లేదో. వాణ్ణి ఇట్లా అందరికీ చూపిస్తూ ఇట్లా తిరుగు నాయనా అంటారు. ఎందుకంటున్నారో తెలుసునా? ఈ అమ్మాయిని ఎవడైనా ఇంతకు ముందు ఇష్టపడి ఉంటే, కనీసం ప్రేమించి ఉంటే, ఏమ్మా ఇప్పుడు నేను తాళి కట్టబోతున్నా, మీరెవరైనా ఉంటే ఇప్పుడు రండి, ఆ అమ్మాయిని మీకు ఇచ్చి చేసేస్తాను. నేను చేసుకున్న తర్వాత అరే నేను ప్రేమించాను అని రావాకండి. ఎవడైనా ఉంటే మీకు చూపిస్తున్నాడు నేను తాళి కడుతున్నాను అని. ఎందుకు చూపిస్తున్నాడో మీకు తెలియదు, మాకు వీడియోలో పడాలి. తాళి బొట్టు కూడా వీడియోలో పడాలి, తాడు కూడా పడాలి, ఆ కట్టే పెళ్లి కొడుకు కూడా పడాలి. ఇందా నుంచి ఆ పెళ్లి కొడుకు ఆ పెళ్లి కూతురే కదా దాంట్లో పడుతున్నది, ఇప్పుడు మళ్ళీ కొత్తగా పడేది ఏంది? ఆలోచించండి. అసలు మనకి ఏం తెలీదు, ఎందుకు చేస్తున్నామో తెలీదు కదా. ఆ సిచ్యుయేషన్ని నీ బ్రెయిన్లో దాన్ని రికార్డ్ చేసుకోరా నీ దుంపదేగా అంటే, వాడు దాంట్లో వీడియోల్లో రికార్డ్ చేస్తున్నాడు. నీ బ్రెయిన్లో రికార్డ్ అయితే ఆ మొగుడిని నువ్వు వదిలిపెట్టావు, ఆ పెళ్ళాన్ని వాడు వదిలిపెట్టాడు. ఎందుకని? బ్రెయిన్లో రికార్డ్ అయింది. వీడే నా మొగుడని దానికి, ఇదే నా పెళ్ళామని వీడికి. ఇప్పుడు వీళ్ళిద్దరికీ బదులుగా ఎవడి బ్రెయిన్లో పోయింది?
వాడి బ్రెయిన్లో ఉంది. వాడి బ్రెయిన్లో ఎందుకుంది అంటే వాడు ఈ కెమెరాలో సమంగా వస్తుందా రాదు, ఈ అమ్మాయి రాదా, ఈ వాడి బ్రెయిన్లోకి వెళుతోందిరా ఇదంతా. నీ బ్రెయిన్లోకి వెళ్ళాల్సింది. ఎవడైనా పెళ్లిలో ఫోటోలు తీసుకుంటే చంపేయండి వాడిని పట్టుకొని. అదవా నీ బ్రెయిన్లో రికార్డ్ చేసుకో, ఎన్ని కావాలో నీకు అన్ని కనపడతాయి. కనపడతాయా కనపడవా? మీరు చెప్తుంటే మేము పాఠం బాగానే వింటామండి. రేపు మా అమ్మాయి పెళ్ళి మళ్ళీ మేము అట్లాగే చేస్తామండి. నేను చెయ్యలే, మీరు చూశారో లేదో. నేను నిన్ననే పెళ్లి చేసి వచ్చాను. ఒక్క కెమెరామ్యాన్ని అక్కడికి రావడం లేదు. వాడు దూరంగా ఉండి ఏం తీసుకుంటాడో తీసుకోమను. పెళ్ళి అయిపోయిన తర్వాత నీకు బుద్ధి పుట్టినవి తీసుకోపోరా అన్న పంపించేసా. చెయ్యండి. ఎక్కడన్నా మీకు కనిపించాడా? మళ్ళీ మళ్ళీ చెయ్యి, మళ్ళీ తాళి కట్టు, మళ్ళీ తాళి కట్టకపోయినా మళ్ళీ మీరు ఎట్లా కట్టినట్టు పట్టుకో. అరే అది ముహూర్తం రా, ఒక్కసారే జీలకర్ర బెల్లం పెట్టాలి, 10 సార్లు పెట్టకూడదు. ఏమ్మా ఆ పిల్లవాడు ఎట్లాగైతే మంగళసూత్రాన్ని పట్టుకొని మీకు అందరికీ చూపిస్తున్నాడో అట్లా ఆయన కాశ్మీర్ వరకు వెళ్ళి కాశ్మీర్లో సర్వజ్ఞ పీఠం, సర్వజ్ఞ అంటే అన్నీ తెలిసిన వాడే అది ఎక్కాలి. సర్వజ్ఞ పీఠం ఎక్కబోయే ముందర నేను అందరినీ ఓడించి వచ్చాను, నేను గెలిచాను, ఇంకా ఎవడైనా ఉంటే రండి. ఎన్నేళ్ల వయస్సు శంకర భగవత్పాదులు? 32 years. ఆయన 32 ఏళ్లే బతికాడు. మా గురువు 100 ఏళ్ళు బతికాడంటే ఎందుకురా నాకు? గంగ పాలు గంటెడైనను చాలు, కడివెడైననేమి కరము పాలు, భక్తి గలుగు కూడు పట్టెడైనను చాలు, విశ్వదాభిరామ వినురవేమ అన్నాడు. ఆలోచించండి. శంకర భగవత్పాదులను అంటారా? విష్ణువే శివుణ్ణి అంటే మెడ కోసుకోపోయినాడు. మరి మనం అందరం బాగా కూర్చొని మింగుదామా? ఆలోచించండి రా. ఊరుకుంటారా? పైగా ఎవరో రాముడిని రామనారాయణుడు అని భద్రాచలంలో ఏమిటో రాముడి గోత్రాన్ని కూడా మార్చి రామనారాయణుడని విష్ణుమూర్తి గోత్రం చెప్తున్నారట. విష్ణుమూర్తికి గోత్రం ఎక్కడి నుంచి వస్తుంది రా? సచ్చిదానంద స్వరూపం ఆయన. విష్ణుమూర్తి కల్పితమైనటువంటి రూపం కదా. వాటన్నిటికీ అర్థాలు ఉంటాయి. మెట్లు ఎక్కకుండా మేడ ఎక్కడానికి వీల్లేదు. మేడకి ఏ మెటీరియల్ వాడాడో అదే మెట్లకు వాడతారు. కానీ మెట్ల షేప్ వేరు, మేడ షేప్ వేరు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా? అంటే వీళ్ళకి సమాధానం చెప్పడానికి శంకర భగవత్పాదులు దిగి రావాలా? ఆలోచించండి రా. సర్వజ్ఞ పీఠం ఎక్కాడు, అందుకని ఆయన జగద్గురువు అయినాడు. ఏ మతం వాడికి తెలియని విషయాన్ని శంకర భగవత్పాదులు మొత్తం వైదిక మతంలో అన్నీ ఆయన చెప్పి కూర్చోబెట్టాడు. ఈరోజు మనందరికీ భిక్ష అన్నం తింటున్నామంటే అదే కారణం. అన్నం అంటే జ్ఞానం అనేటువంటి భిక్ష. అర్థమైందా? సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం. సదాశివుడు మా సమారంభాం. దేనికి? నీకు కదా. నువ్వేమడుగుతున్నావు? మనం మొట్టమొదటి ప్రార్థన చేస్తున్నావు. ఏం చేస్తున్నావు? అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన. ఆ పదాన్ని నాకు చూపించడానికి ఓ గురువా నీకు దండం పెడుతున్నానయ్యా. గురువు అనేవాడు నామరూపాలు ధరించి ఉంటాడు. పరమాత్మ నామరూపాలు లేవు. తత్పదం దర్శితం ఏన. తస్మై శ్రీ గురవే నమః. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపర. నా గురు పరంపర అందరికీ నేను నమస్కారం చెప్తాను. ఎప్పుడు? ఈ క్రీస్తు పుట్టక ముందు ఎప్పుడో
500 ఏళ్ల కిందట కలియుగం ప్రారంభమైనప్పుడు ఎప్పుడో శంకర భగవత్పాదులు పుట్టారు, ఇప్పుడు పుట్టలే. ఆ రామానుజాచార్యులు ఆయన కూడా గురువే, నేను కాదని చెప్పట్లేదు. ఇప్పుడు ఈ 6 ఏది నేర్చుకుని ఎవడొచ్చినా కూడా ఇది వీడే కదా. ఆయన 1000 సంవత్సరాల కిందట పుట్టాడు. ఈ మతం ఎప్పుడు పుట్టింది? 1000 ఏళ్ల కిందట. మన ధర్మం ఎప్పుడు పుట్టింది? ఈ యుగంలో కాదు, మధ్యలో పాడైపోతే శంకరాచార్య మధ్యమం. ఆలోచించండి. ఆ హిందూ మతం వీళ్ళెవరో వస్తారు కదా, నాకు వచ్చి షాల్ వేసిపోతారు మధ్య మధ్య వచ్చి, వాళ్ళకందరికీ చెప్తా, నాయన హిందూ మతం అంటే నేను చెప్తా, రండ్రా కూర్చోండ్రా. ఎన్నిసార్లు చెప్పానే? హిందూ మతం తెలుసుకోక్కర్లేదా? తెలుసుకోకుండా మేమంతా మతాన్ని వ్యాప్తం చేస్తున్నామని మీరు మాట్లాడి, మత సంరక్షకులు మీరా? సొసైటీలో మాకు పేరు కావాలని మీరు కూర్చున్నవాళ్ళు. ధర్మం కోసం నిలబడండి. ప్రాణం పోతే ఏమవుతుంది? అందుకే ఏమన్నాడు అంటే, ఇది ఎవడికి వస్తుంది అన్నాడు అంటే, కశ్చిత్ ధీరః, ధైర్యం ఎవడికి ఉంటే వాడికే బ్రహ్మ విద్య వంట పడుతుంది. ధైర్యం లేని వాడికి వంట పట్టదు. మీకు ఎవరికైనా ధైర్యం లేకపోతే ఇది ఊరికే విని అంటే చెవుల్లో పోతుంది, ఏం రాదు. అమ్మ మాకు ఎందుకు రాదు అంటే అందుకు రాదు. అర్థమైందా? ఏమ్మా ఎంత అయిందో టైం? అమ్మమ్మ ఏమిట్రా 8:19 అయింది. నేను మొదలు పెట్టినప్పుడే 6:45 కదా, గంటన్నర అయిపోయిందా? గంటన్నర అయిందా ఏమో. సరే, సర్వజ్ఞ పీఠం ఎక్కాడు, అందుకని ఆత్మవారే ద్రష్టవ్యో. మొట్టమొదట నీలో ఆత్మ ఉందనే ప్రత్యభిజ్ఞ కలిగి ఉండు అర్జున. మైత్రేయి చెప్తున్నాడు, నీలో ఏముంది? ఆత్మ ఉంది. ఆ ఆత్మ ఏ రూపంలో ఉంది? చైతన్య రూపంలో ఉంది కదా. మరి నువ్వెవరు? నువ్వు జడానివి. జడము చేతనము రెండు కలిసి ఉన్నాయి కదా. అద్వైత మత స్థాపకాచార్యుడు అద్వైత మతాన్ని స్థాపించాడు శంకర భగవత్పాదులు. అద్వైతం అంటే ఏమిటి? రెండు ఉంటాయి కానీ ఒకటిగానే ఉంటాయి. ఆ ఒకటిలో ఒకదాన్ని తీసేయకుండా నువ్వు రెండో దాన్ని కనుక్కోగలగాలి. అంటే బంగారాన్ని తీసేయకుండా, కాసుల పేరును తీసేయకుండా. మరి తీసేయకుండానే ఎట్లా కనుక? రెండోది ఆభాస, ఒకటిది వస్తువు. నీకు భయమేముందిరా? నేను తీసేయమని చెప్పట్లేదు, అర్థమైందా? రేపు ఈ పాఠం చెప్తాను, దాని బ్యాక్గ్రౌండ్ చెప్పేశాను. ఈ ప్రజెంట్ సిచ్యువేషన్కి అర్థమయ్యేట్టు ఉంది మీకు. దీనికి చెప్పవలసింది కూడా నేను అదే. కావాలి అంటే ఆ టైంకి మరి ఆ వైష్ణవాచార్యులు మరి ఎందుకో ఇటువంటిది నేను చెప్పాలనే ఉద్దేశంలోనే ఆయన కాంట్రవర్సీ వ్యవహారం చెప్పాడేమో నాకు తెలియదు కదా. ఆ రకంగా ఒక కాంట్రవర్సీ వస్తే కదా మనం మళ్ళీ చరిత్ర అంతా చెప్పుకోవాలి కదా. ఓం తత్సత్. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిన్మహేష. గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో గురుభ్యో నమో మహద్భ్యః. సర్వోపద్రవరహిత ప్రజ్ఞానఘనః ప్రత్యగర్భో బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి.